గుడ్ ఈవినింగ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ మన ఫ్రీ వాస్తు సెషన్లో ఈరోజు రెండో అధ్యాయం. ఈరోజు మనము ఎంట్రన్సెస్ గురించి మరియు ఎలిమెంట్స్ యొక్క కలర్స్, ఎలిమెంట్స్ యొక్క షేప్స్, ఎలిమెంట్స్కి సంబంధించిన మెటల్స్ ఏ ద్వారా మనము వాటికి కూల్చివేతలు లేకుండా మనం రెమెడీస్ చేయగలుగుతాము, అది ఈరోజు చూద్దాము. అదేవిధంగా మన డైరెక్షన్స్ గురించి నిన్న మాట్లాడుకున్నాము. 4 డైరెక్షన్స్, 4 సబ్ డైరెక్షన్స్ అనుకున్నాము. 8 డైరెక్షన్స్ గురించి నిన్న నేర్చుకున్నాం మనము. ఈరోజు 8 కాకుండా మరొక 8 సబ్ డైరెక్షన్స్ గురించి కూడా తెలుసుకుందాము. ఇంట్లో ఉన్న ఒక్కొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క దిశకి ఎక్కడో చోట మనకి లింకప్ అయి ఉంటాయి కాబట్టి, అది ఏ దిశలో లింకప్ అయి ఉంది, అక్కడ మనం ఏం చేస్తే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనేది మనము రెమెడీస్ విషయంలో మనం ఫైనల్ రోజు రెమెడీస్ గురించి తెలుసుకుందాము. సో ఈరోజు ఏంటంటే కుదిరితే క్లాస్ నిన్న 8:30కి అయిపోయింది. కాకపోతే ఈరోజు కుదిరితే 8:45 లేదంటే 9 వరకు తీసుకుందాం క్లాసు. బేస్డ్ అపాన్ ద టాపిక్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకుందాం. ఓకే. ఆ, నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీ అందరికీ కూడా. ఓకే. మనకి నిన్న పంచమహాభూతాల గురించి మనం తెలుసుకున్నాం. ఓకే. పంచమహాభూతాల్లో మనం మొట్టమొదటిగా తెలుసుకున్నది నీటి గురించి. నీరు అనేది మనకి ఈశాన్య భాగంలో ఉంటుంది. నీటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఈశాన్య భాగంలోనే ఉండాలి. అదేవిధంగా గాలికి సంబంధించింది వచ్చింది మనకి వాయువులో ఉంటుంది. అగ్నికి సంబంధించింది అంతా కూడా ఆగ్నేయ కోణంలో ఉంటుంది. పృథ్వీ లేదా భూమికి సంబంధించింది అంతా కూడా మనకి నైరుతిలో ఉంటుంది. ఆకాశ శక్తి దానికి సంబంధించింది అంతా కూడా మనకి బ్రహ్మస్థానంలో ఉంటుంది, సెంటర్ ఆఫ్ ద హౌస్. దయచేసి స్క్రీన్ మీద ఏం రాయకండి. ఒకవేళ మీకు క్లాస్ ఇష్టం లేకపోతే కనుక క్విట్ అయిపోవచ్చు, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, నేర్చుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి దయచేసి. ఓకే. సో దీని గురించి మనం నిన్న తెలుసుకున్నాము. ఈరోజు ఇది రాసుకోండి, అందరూ రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎలిమెంట్స్ యొక్క మెటల్స్, అదేవిధంగా వాటి యొక్క ఆకారాలు. ఓకే. ఇప్పుడు మనం వాటర్ ఎలిమెంట్ గురించి ఎప్పుడైనా మాట్లాడితే, వాటర్ అనేది నీలం రంగు. నీలం రంగులో ఏది ఉన్నా కానీ అది నీటి తత్వాన్ని చూపిస్తుంది. అది నీటి తత్వంగానే మనం భావించాలన్నమాట. ఈ తత్వాలు అనేవి 5 తత్వాలు, 5 రకాలు ఉన్నాయి. పంచమహాభూతాలని తత్వాలు అంటాము. వాటిల్లో మనకి ముఖ్యంగా ఉన్నది నీరు. రాసుకోండి. వాటర్ ఎలిమెంట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్. అండ్ వాటర్ ఎలిమెంట్ ఒక మెటల్ అంటే మనం ఉత్తర దిశలో రాసుకోండి. వాటర్ అంటే ఇదంతా కూడా ఉత్తర దిశ రాసుకోండి. ఇదంతా కూడా నార్త్ డైరెక్షన్. ఇదంతా కూడా ఈస్ట్ డైరెక్షన్. ఇదంతా కూడా సౌత్ ఈస్ట్ మరియు సౌత్ డైరెక్షన్. ఓకే. ఇదంతా కూడా ఓన్లీ సౌత్ వెస్ట్ డైరెక్షన్. ఇదంతా కూడా వెస్ట్ డైరెక్షన్. ఇది మీరు ఎంత ఇదిగా బట్టి పట్టాలంటే, మీకు ఎప్పుడైనా ఏదైనా రోజు ఫోన్ చేసి వాటర్ ఎలిమెంట్ కలర్ ఏంటంటే మీరు బ్లూ అని చెప్పాలి. వాటర్ ఎలిమెంట్ మెటల్ ఏంటి అంటే అల్యూమినియం అని చెప్పాలి. ఓకే. ఈ విధంగా మీరు ఐదు ఈ 5 ఎలిమెంట్స్కి సంబంధించిన రంగులు కానీ, 5 ఎలిమెంట్స్కి సంబంధించిన మెటల్స్ కానీ, 5 ఎలిమెంట్స్కి సంబంధించిన షేప్స్ అంటే ఆకారాలు కానీ మీరు దీన్ని బట్టి కొట్టాల్సిందే. దీనికి వేరే ఆప్షన్ లేదు. ఈ 5 ఎలిమెంట్స్తో, ఈ రంగులతో, ఈ మెటల్స్తో, ఈ ఆకారాలతోనే మన బ్రో కంప్లీట్ వాస్తు అనేది ఉంది. సో అదొక్కటి మనం కంప్లీట్గా ఫాలో అవుతే మన ఇంట్లో వాస్తు మనం బ్యాలెన్స్ చేసుకున్నట్టే. ఇది చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. వాటర్ ఎలిమెంట్కి వచ్చేసి బ్లూ కలరు చెప్పాను ఇక్కడ ఆల్రెడీ. ఎయిర్ ఎలిమెంట్ వచ్చేసి గ్రీన్ కలరు. ఫైర్ ఎలిమెంట్ వచ్చేసి రెడ్ కలరు. అర్త్ ఎలిమెంట్ వచ్చేసి ఎల్లో కలరు. అదేవిధంగా స్పేస్ ఎలిమెంట్ వచ్చేసి వైట్ కలర్. ఓకే. వీటికి సంబంధించిన మెటల్స్, వాటర్ ఎలిమెంట్కి అల్యూమినియం,
వాటర్ ఎలిమెంట్కి అల్యూమినియం. అదేవిధంగా ఎయిర్ ఎలిమెంట్కి స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్లో దీంట్లో ఒక కోడ్ కూడా ఉంది, SS304 అని ఒక కోడ్ ఉంటుంది. SS అంటే స్టెయిన్లెస్ స్టీల్. స్టెయిన్లెస్ స్టీల్ 304 అనే కోడ్ ఉన్న మెటల్ వాస్తుకి చాలా మంచిది, ఎందుకంటే అది కొంచెం పతలాగా ఉంటుంది. ఓకే, పతలాగా ఉన్నదే కావాలి మనకి, కొంచెం లావు ఉన్నది మనం వాస్తులో యూజ్ చేయం, కొంచెం పతలాగా ఉండాలి, పలసగా ఉండాలి. తర్వాత ఫైర్ ఎలిమెంట్ సంబంధించింది ఏంటంటే కాపర్. రాగి చెంబులు ఏవైతే మనం వాడతామో అవన్నీ కూడా మన ఇంట్లో ఏం చేస్తామంటే, ఎవరో సూటు బూటు వేసుకుని యూట్యూబ్లో కూర్చుని చెప్తారు, ఈశాన్యంలో రాగి చెంబు పెట్టండి మీకు డబ్బులు కలిసి వస్తాయి, ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్లు పోసి పెట్టండి మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుందని చెప్పి. రావి చెంబు అనేది ఫైర్ ఎలిమెంటు. మీరు ఆ ఫైర్ ఎలిమెంట్ని తీసుకెళ్ళి ఈశాన్యంలో పెడుతున్నారు, ఆ ఇంట్లో ఉన్న ఏదైతే ఆ, పెద్ద దిక్కు అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కోపిస్ట్లా తయారవుతారు. చిన్న 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 విషయాలు కూడా చాలా ఘాటుగా సూటిగా, లేదంటే ముక్కుసూటిగా మాట్లాడటం, లేదంటే ఒకళ్ళ మనసు నొప్పించేలాగా మాట్లాడటం జరుగుతుంది. రావి చెంబులు అనేవి గుర్తుపెట్టుకుని, రావి చెంబులు అనేవి మనకి ఎప్పుడు సౌత్ ఈస్ట్ ఆగ్నేయం సైడే ఉండాలి తప్ప ఈశాన్య భాగంలో పెట్టకూడదు. ఈశాన్య భాగంలో పెట్టే కూడా కొన్ని స్థలాలు ఉన్నాయి. ఇది బేసిక్ వాస్తులో వాటి గురించి మనం మాట్లాడలేము, కానీ అడ్వాన్స్ వాస్తులో ఉంది. దానికంటే ఒక ప్రత్యేక దిశ, ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రత్యేక స్థానంలో పెడితేనే దాని తగ్గట్టు మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా అర్త్ ఎలిమెంట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అర్త్ ఎలిమెంట్ అంటే, అర్త్ అంటే భూమి, భూమి అంటే కింగ్, గుర్తుపెట్టుకోండి. కింగ్, కింగ్ ఎక్కడ ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోడు, అది గుర్తుపెట్టుకోండి. కింగ్ విల్ నాట్ బారో మనీ ఫ్రమ్ ఎనీ వన్. సో అక్కడ మనకి ఏంటంటే బ్రాస్, ఎల్లో కలర్. ఈ ఎల్లో కలర్ అనేది తినచ్చు, పాలు అయితే ఇంకా మంచిదే. సారీ, పొద్దున పరిగె ఒక చెంచా పరిగె. ఓకే, బ్రాస్ అయిపోయింది. యా, బ్రాస్. ఈ బ్రాస్ మెటల్ ఏదైతే ఉందో మనం సౌత్ వెస్ట్ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు. నిన్న ఏదైతే మనము సౌత్ వెస్ట్కి సంబంధించి కొన్ని అంశాలు డిస్కస్ చేసుకున్నాము, ఏంటది, రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంది, లేదంటే స్కిల్స్కి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లం ఉంది, ఆ, వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మనం ఎదుగుదలలో ప్రాబ్లం ఉంది. సో ఇవన్నీ ఎదగాలి అంటే మనకి ఎర్త్ ఎలిమెంట్ బాగుండాలి. అర్త్ ఎలిమెంట్ బాగుండాలి అంటే అక్కడ మన మాస్టర్ బెడ్రూము ఎల్లో కలర్లో కానీ క్రీమ్ కలర్లో కానీ, లేదంటే ఆ మాస్టర్ బెడ్రూమ్లో బ్రాస్కి సంబంధించిన ఏదైనా ఐటెం పెట్టడం వల్ల అక్కడ ఉన్న ఒక పృథ్వీతత్వం అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే పృథ్వీతత్వం స్ట్రాంగ్ అవుతుందో మనకేమవుతుంది, మన సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే నైరుతి కోణం స్ట్రాంగ్ అవుతుంది. అదేవిధంగా స్పేస్ వచ్చేసి ఐరన్. సో ఇప్పటి వరకు మనం ఒక వేదిక్ వేదిక్ వాస్తు ప్రకారంగా ఈ యొక్క స్ట్రక్చర్ని అయితే చూసాం. ఎలా చూసామంటే ఈ స్ట్రక్చర్ని, దీన్ని నార్త్ ఈస్ట్ అన్నాము, అంటే దీన్ని వాటర్ ఎలిమెంట్ అన్నాము, దీన్ని ఫైర్ ఎలిమెంట్ అన్నాము, దీన్ని అర్త్ ఎలిమెంట్ అన్నాము, అదేవిధంగా దీన్ని ఎయిర్ ఎలిమెంట్ అన్నాము. ఇది వేదిక్ వాస్తు ఒక స్ట్రక్చర్. ఓకే, ఈ వేదిక్ వాస్తు స్ట్రక్చర్ తర్వాత మనం నేర్చుకునేది 360 డిగ్రీస్ మెథడ్. నిన్న మనం డిగ్రీస్ గురించి కూడా చెప్పుకున్నాము. ఆ డిగ్రీస్ గురించి చెప్పుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు డిగ్రీస్ ప్రకారంగా మాట్లాడుకుందాము. సో దీంట్లో ఏంటంటే మనకి మేజర్గా నార్త్ డైరెక్షన్ మొత్తం కూడా వాటర్ ఎలిమెంట్ అవుతుంది. నార్త్ మొత్తం వాటర్ ఎలిమెంట్ అవుతుంది. ఈ మోడర్న్ వాస్తు లేదా సైంటిఫిక్ వాస్తులో మన ఈస్టర్న్ డైరెక్షన్ని ఎయిర్ ఎలిమెంట్ కింద అంటాం. ఎయిర్ ఎలిమెంట్ కింద అంటాము. ఎందుకంటామంటే అక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో మనం గ్రీన్ కలర్ని యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎయిర్ ఎలిమెంట్ అంటాం అక్కడ రొటేషన్లో. తర్వాత సౌత్ ఈస్ట్లో ఇక్కడ వచ్చేసి మనం ఫైర్ ఎలిమెంట్ అంటాం, ఫైర్. తర్వాత ఆ విధంగా ఇక్కడికి వస్తే సౌత్ వెస్ట్లో వచ్చేసి మనకి అర్త్ ఎలిమెంట్ అంటాం. అదేవిధంగా ఇక్కడ స్పేస్ ఎలిమెంట్ అంటాం. సో ఇంతకుముందు వేదిక వాస్తు ప్రకారంగా చూసుకుంటే ఈ స్పేస్ ఎలిమెంట్ అనేది సెంటర్లో వస్తుంది. ఓకే, స్పేస్ ఎలిమెంట్ అనేది సెంటర్లో వస్తుంది, కానీ ఇక్కడ స్పేస్ ఎలిమెంట్ అనేది మనకి వెస్ట్ డైరెక్షన్లో వస్తుంది. సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్స్ అనేవి నేను ఇప్పుడు రాస్తాను, అది కూడా క్లియర్గా రాసుకోండి. ఎస్ వింధ్య, డౌటా? ఎస్ సార్. యా,
డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు రాగి చెంబు గురించి చెప్పారు కదా, సడన్ గా డౌట్ వచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా కొంతమంది ఈస్ట్ ఎంట్రన్స్ వెస్ట్ ఎంట్రన్స్ అని ఉంటుంది కదా. ఆ, ఇంటి ముందు అంటే టీవీలలో చూసేది ఏంటి అంటే, మామూలుగా గుమ్మానికి ముందు డోర్ కి బయట పెట్టుకోండి, డోర్ కి బయట ఈశాన్యంలో పెట్టుకోండి అని అంటారు, అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది డోర్ అని. సో ఇప్పుడు డోర్ ఈస్ట్, ఐ మీన్ ఈస్ట్ ఫేసింగ్ ఆర్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఆర్ నార్త్ ఈస్ట్ అట్లా పెట్టుకుంటే అది ఎగ్జాక్ట్ నార్త్ ఈస్ట్ అవ్వదు కదా. సో అప్పుడు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా. అసలు ఎగ్జాక్ట్ ఈస్టా లేకపోతే ఎగ్జాక్ట్ నార్త్ ఈస్టా ఆహా, అనేది ఎగ్జాక్ట్ అని మనకి కాదు. కంపాస్ ఈ- డిగ్రీస్ చూస్తే తప్ప తెలీదు. అవునవును. ఆహా, నేను అడిగేది అట్లా కాదు సార్. అంటే అది ఎగ్జాక్ట్ నార్త్ ఈస్ట్ లో ఉండదు అంటే, ఈ వాటర్ ఎలిమెంట్ లోకి రాకపోతే అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా అని. సపోజ్ అది ఆ, వేరే వేరే రాకుండా ఉంటే ఎలిమెంట్ లోకి పర్లేదా? వచ్చింది అనుకుందాం. రాకుండా ఉంటే పర్లేదా? అంటే అది ఎర్త్ ఎలిమెంట్ అయినా కానీ కాపర్ పెట్టుకుందాం అనుకోండి ఎర్త్ ఎలిమెంట్ లో, అప్పుడు ప్రాబ్లం ఉండదా? పర్లేదు. మేజర్గా ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ వాటర్ ఫైర్కే వస్తుంది. ఓకే, వాటర్ ఇంకా ఫైర్ కి మాత్రమే కాన్ఫ్లిక్ట్. ఓకే ఓకే. ఓకే సార్. యా, ఈ డైరెక్షన్స్ రాస్తున్నాను. ఈ డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ డైరెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, వాటర్ ఎలిమెంట్ గుర్తుపెట్టుకోండి. వాటర్ ఎలిమెంట్ అనగానే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది నార్త్ నార్త్ వెస్ట్. నార్త్ నార్త్ వెస్ట్ అంటే మనకి వాయువ్యం మరియు ఉత్తరము ఈ రెండింటి మధ్య భాగంలో ఉన్న ఖాళీ స్థలాన్ని నార్త్ నార్త్ వెస్ట్ అంటాం ఇంగ్లీష్లో. దీన్నే ఉత్తర వాయువ్యం అని కూడా మనం తెలుగులో మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఉత్తరం, కంప్లీట్గా ఉత్తరం దిశ అంటే 360 డిగ్రీస్. నిన్న ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఏదైతే డిస్కషన్ చేసుకున్నామో 360 డిగ్రీస్ మనకి ఉత్తరం అవుతుంది. దాని తర్వాత మనకి నార్త్ నార్త్ ఈస్ట్ ఉంటుంది. నార్త్ నార్త్ ఈస్ట్ అంటే దీన్నే మనము ధన్వంతరి స్థానం అని కూడా అంటాం. ఈ నార్త్ ఈస్ట్ని ధన్వంతరి స్థానం అంటాం మనం. ధన్వంతరి స్థానం. ఇప్పుడు ఎల్లుండి ధన్తెరస్ వస్తుంది కదా, ధనత్రయోదశి వస్తుంది కదా ఎల్లుండి. మీరందరూ పూజ చేసుకోవాల్సింది 18వ తారీఖు ఈ స్థలంలోనే. ఎక్కడ ఇది? ఉత్తరానికి ఈశానికి మధ్య భాగంలో ఉన్నదాన్ని ధనత్రయోదశి రోజు ధన్తెరస్ అంటే ధనవంతరి స్థానంలో మనము పూజ అనేది చేసుకుంటాం. ఇది కూడా వాటర్ ఎలిమెంట్ కిందే మనం భావించేది. సో అది కూడా వాటర్ ఎలిమెంటే. తర్వాత తూర్పులో తూర్పు ఈశాన్యము లేదా తూర్పు మరియు తూర్పు ఆగ్నేయం ఈ మూడింటిని కూడా ఎయిర్ ఎలిమెంట్ అంటాం. వీటికి సంబంధించిన రంగులు ఏంటంటే గ్రీన్ కలరు, మెటల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీలు. దాని తర్వాత ఫైర్ ఎలిమెంట్ వచ్చేసి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయము. దాని తర్వాత సౌత్ సౌత్ ఈస్ట్. సౌత్ సౌత్ ఈస్ట్ అంటే దక్షిణ ఆగ్నేయం అంటే దక్షిణానికి ఆగ్నేయానికి మధ్యలో ఉన్న భాగాన్ని దక్షిణ ఆగ్నేయం అంటాము. దాని తర్వాత దక్షిణము. ఈ మూడు ప్లేసెస్ కూడా అగ్నికి సంబంధించినవి. దాని తర్వాత సౌత్ సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ ఇది ఎర్త్ ఎలిమెంట్. సౌత్ సౌత్ వెస్ట్ అంటే దక్షిణ నైరుతి. దక్షిణము మరియు నైరుతి మధ్య భాగంలో ఉన్న స్థలాన్ని మనం దక్షిణ నైరుతి అంటాము. అదేవిధంగా నైరుతి, నైరుతి అనేది కింగ్. సో నైరుతి అనేది ఎవరి దగ్గర కూడా ఎలాంటి హెల్ప్ అనేది తీసుకోడు. సెల్ఫ్ డెవలప్మెంటే నైరుతి అంటే, సెల్ఫ్ డెవలప్మెంట్. తర్వాత స్పేస్ ఎలిమెంట్ వచ్చేసి మనకి వెస్ట్ సౌత్ వెస్ట్, వెస్ట్ మరియు వెస్ట్ నార్త్ వెస్ట్. వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే పడమర నైరుతి. అంటే పడమర మరియు నైరుతి మధ్య భాగంలో ఉన్న స్థలాన్ని మనం పడమర నైరుతి అంటాం. అదేవిధంగా పడమర, దాని తర్వాత పడమర వాయువ్యం. సో ఈ మూడు డైరెక్షన్స్ కూడా మనకి ఐరన్. సో ఇక్కడ సింపుల్గా ఒకటే ఒక ఐడియా, ఒక ఒక రెమెడీ చెప్తాను, రాసుకోండి. సింపుల్ రెమెడీ. నేను చెప్పిన దిశలలో మీకు ఎక్కడైనా టాయిలెట్స్ వస్తే ఆ దిశలో ఆ ఆ ఆ మెటల్ ఏదైతే ఉందో ఆ మెటల్ తగ్గట్టు టాయిలెట్స్కి రెమెడీ చేయండి. టాయిలెట్స్కి రెమెడీ చేయండి. సింపుల్. నేను చెప్పిన దిశలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈశాన్యంలో ఒక టాయిలెట్ వచ్చింది, ఈశాన్యంలో కమోడ్ వచ్చింది. ఈశాన్యం ఏంటి? వాటర్ ఎలిమెంట్. అది మనకు తెలుసు. వాటర్ ఎలిమెంట్కి మనకి మెటల్ ఏంటి? అల్యూమినియం. అది కూడా మనం నేర్చుకున్నాము. సో ఈ టాయిలెట్ కమోడ్ చుట్టూతా కూడా మనం అల్యూమినియం స్ట్రిప్తోని ఈ టాయిలెట్ ఒక దోషాన్ని మనం తీసేస్తాం. ఓకేనా? అలాగే ఏ దిశలో మీకు టాయిలెట్ వచ్చినా కానీ ఆ దిశకి సంబంధించిన ఎలిమెంట్ చెక్ చేయండి. ఆ దిశ మీకు సంబంధించిన మెటల్ చెక్ చేయండి. ఆ మెటల్ ద్వారా మనము ఆ టాయిలెట్కి నివారణ చేసుకోవచ్చు, కూల్చివేతలు లేకుండా. మనము కూల్చవలసిన పని లేదు. టాయిలెట్ కమోడ్ సీట్ ఇక్కడ తీసి అక్కడ పెట్టడము, టాయిలెట్ ఇక్కడ కూల్చి ఇంకో చోట కన్స్ట్రక్షన్ చేయడము, ఇదంతా కూడా అవసరం లేదు. కేవలం
ఆ దిశలో ఏదైతే మెటల్ ఉంటుందో ఆ మెటల్ ద్వారా మనము టాయిలెట్స్కి రెమెడీస్ అనేది చేసుకోవచ్చు. క్లియర్ అందరికీ? ఒక థమ్స్అప్ ఇవ్వండి. చాలా సింపుల్గా, చాలా అవలీలుగా చేసుకోవచ్చు. ఈ మెటల్ స్ట్రిప్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, అమెజాన్లో కూడా దొరుకుతాయి. అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి. 400, 500 నుంచి 700, 800 వరకే ఉంటుంది. అది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుని మీరు చేసుకోండి. ఇది రెమెడీ ఎట్లా చేయాలో నా యూట్యూబ్ ఛానల్లో, నా ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లో ఉన్నాయి. నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు చాలా రెమెడీస్ దాంట్లో పోస్ట్ చేసి ఉన్నాయి ఆల్రెడీ, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది. అది మీరు చూసుకుని, మీకు ఇన్ కేస్ టాయిలెట్స్ ఉంటే కనుక మీ ఇంట్లో ఏ దిశలో అయితే టాయిలెట్ ఉంటుందో ఆ మెటల్ మీరు కొనుక్కుని ఆ టాయిలెట్కి రెమెడీ అనేది చేసుకోండి. తర్వాత ముఖ్యమైన అంశం ఏంటంటే షేప్స్. మన ఇంట్లో ఆకారాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆకారాల్లో మనకి ముఖ్యంగా వచ్చేది గోడ గడియారాలు ఎక్కువగా మనం ఇంట్లో ఉపయోగిస్తాం. అండ్ గోడ గడియారాలు ఎక్కువగా రౌండ్ షేప్లోనే ఉంటాయి అందరి దగ్గర. కొందరు స్క్వేర్ షేప్లో, రెక్టాంగులర్ షేప్లో, లేదంటే ట్రయాంగిల్ షేప్లో, హెక్సాగన్ షేప్లో, పెంటాగన్ షేప్లో, ఆక్టాగన్ షేప్లో కూడా వాడుతుంటారు వాల్ క్లాక్స్. ఎందుకంటే వాల్ క్లాక్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనము మనకు సంబంధించిన దిశలో మనకి ఏ దిశ నుంచి అయితే బెనిఫిట్ కావాలో ఆ దిశలో దానికి సంబంధించిన ఆకారం ఉన్న వాల్ క్లాక్ కానీ వస్తువులు కానీ పెట్టడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనకి వెస్ట్ డైరెక్షన్ నుంచి మనకి ఏమన్నా బెనిఫిట్ కావాలి, వెస్ట్ డైరెక్షన్లో మనకేముంటాయి, లాభాలు వస్తాయి. వెస్ట్ డైరెక్షన్లో పడమర నుంచి మనకి ఎప్పుడు లాభాలు అనేవి వస్తాయి. పడమర డైరెక్షన్ బాగుంటేనే మనం అసెట్స్ అంటే భూములు కానీ బిల్డింగ్స్ కానీ కొనగలుగుతాం. సో అవి మనకి బాగుండాలి, అవి మనం కొనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, వెస్ట్ డైరెక్షన్లో రౌండ్ షేప్ ఉన్న వాల్ క్లాక్ పెట్టుకోవాలి. వాల్ క్లాక్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంది, యాంప్లిఫై అవుతుంది. అదేవిధంగా మీకు ఆ డైరెక్షన్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఓకే. అదేవిధంగా సౌత్ వెస్ట్ మనం ఏ షేప్ చెప్తున్నాం ఇక్కడ, సౌత్ వెస్ట్లో అర్త్ ఎలిమెంట్కి స్క్వేర్ షేప్ అని చెప్తున్నాము. సో మాస్టర్ బెడ్రూమ్లో అందరూ కూడా ఒక స్క్వేర్ షేప్లో ఉన్న వాల్ క్లాక్ పెట్టుకోండి. స్క్వేర్ షేప్లో ఉన్న వాల్ క్లాక్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బాగుంటుంది, అలాగే మీ ఇన్లాస్తో రిలేషన్షిప్ బాగుంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే వృత్తి వ్యాపారాల్లో ఉన్నారో దాంట్లో అభివృద్ధి కలుగుతుంది. మీరు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయగలుగుతారు. అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఏమైనా ఎదురు చూపులు ఉంటే కనుక ప్రమోషన్లు కూడా సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనము ఆ దిశను బట్టి అక్కడ ఏ ఆకారం అయితే ఉందో ఆ ఆకారంలో మనం వాల్ క్లాక్ కొనుక్కోవచ్చు, ఆ దిశలో పెట్టుకోవచ్చు. కిచెన్లో కనుక మీరు వాల్ క్లాక్ పెట్టాలి అంటే ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. ఓకే, ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. ట్రయాంగిల్ షేప్ని మనం ఫైర్ అంటాము. సో ట్రయాంగిల్ షేప్లో మనము కిచెన్లో పెట్టుకోవచ్చు. ఉల్టా ట్రయాంగిల్ పెట్టకండి. ఉల్టా ట్రయాంగిల్ని వాటర్ ఎలిమెంట్ అంటారు. ఉల్టా ట్రయాంగిల్ ఎప్పుడు పెట్టకూడదు. ఓన్లీ స్ట్రైట్ ఉన్న ట్రయాంగిల్ మాత్రమే పెట్టాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనము ఎలిమెంట్స్ని డైరెక్షన్స్ని ఇట్లా ఈ విధంగా మనం బ్యాలెన్స్ అనేది చేసుకోవచ్చు. క్లియర్ అందరికీ? చాలా క్షుణ్ణంగా మనం నేర్చుకున్నాం, చాలా చాలా సులువుగా నేర్చుకున్నాం మనం. ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ వల్ల మనకు వచ్చే ఇదేంటి, మనం ఎలిమెంట్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, అదేవిధంగా టాయిలెట్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది చాలా సింపుల్గా నేర్చుకోగలిగాం. తర్వాత ఇవి మిగతా దిశలు ఇందాక మనం మాట్లాడుకున్నాము. 4 దిశలు, 4 కోణాల గురించి మనం నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాము. ఇది ఉత్తరము, ఇది ఈశాన్యము. అంటే ఇది ఇది మాట్లాడదాం ఫస్ట్. తూర్పు, దక్షిణము, పడమర, ఇది మేజర్ దిశలు. ఉపదిశలు అంటారు, సబ్ డైరెక్షన్స్. అంటే అప్పుడు మనకు వచ్చేది ఈశాన్యము, దాని తర్వాత ఆగ్నేయము, నైరుతి, అదేవిధంగా మనకి వాయువ్యం. ఈ ప్రతి ఒక్క దిశకి కూడా వీళ్ళని అష్టదిక్పాలకులు అంటారు. అష్టదిక్పాలకులు లేదా వీటినే మనం నవగ్రహాలు అంటాం. వీటినే మనం నవగ్రహాలు కూడా అంటాం. ఓకేనా? సో ఈశాన్యానికి సంబంధించిన అధిపతి ఎవరు అంటే జూపిటర్ని తెలుగులో ఏమంటాము, గురువు. ఓకే, బృహస్పతి, గురువు. ఎప్పుడైతే మన ఈశాన్య భాగంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే కనుక, మన ఇంట్లో లోటుపాట్లు ఉంటే కనుక మన గ్రహానికి సంబంధించి మనకి జాతకరీత్యా గురువు కూడా మనకి నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడతాడు.
ఓకేనా? గురువు కూడా నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడతాడు. ఎందుకంటే మన ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎఫెక్ట్ ఉందో సేమ్ ఎఫెక్ట్ ప్లానెటరీ పొజిషన్ మీద కూడా పడుతుంది. ప్లానెటరీ పొజిషన్ మీద పడిందంటే సేమ్ అదే రిఫ్లెక్షన్ మన మన లైఫ్లో కూడా పడుతుంది. అదేవిధంగా తూర్పుకి అధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యుడు అంటే ఎవరు? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు? మీ ఫాదర్. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సన్ ఎవరు? ఫాదరు. అదేవిధంగా గవర్నమెంట్. గవర్నమెంట్ రిలేటెడ్ పనులు కూడా సన్నే. మీ తూర్పు సరిగ్గా లేదు, లేదంటే మీ జాతకంలో ఒకవేళ రవి పరిస్థితి సరిగ్గా లేదు అంటే కనుక మీ ఫాదర్కి అంటే మీ నాన్నగారికి అనారోగ్యం వచ్చే సమస్యలు ఉంటాయి. అదేవిధంగా మీకు గవర్నమెంట్తోని ఇబ్బందులు ఎదురవుతారు. అంటే ఏదైనా చిన్న చిన్న పర్మిషన్స్కి వెళ్ళినా, లేదంటే ఏమైనా చలాన్స్కి సంబంధించి వెళ్ళినా, కరెంట్ మీటర్ కానీ కరెంట్ బిల్స్ గురించి ఏమన్నా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ మీకు ఆ, సకాలంలో పనులు అవ్వవు. అదేవిధంగా ఏంటంటే అవి ఊరికే పోస్ట్ పోన్ అవ్వడం, వాళ్ళు మిమ్మల్ని తిప్పించడం, కొంచెం ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఆగ్నేయానికి అధిపతి ఎవరు? శుక్రుడు. దీన్ని ఇంగ్లీష్లో మనం వీనస్ అని కూడా అంటాము. సో శుక్రుడు ఎప్పుడైతే మన ఇంట్లో కిచెన్ సరిగ్గా లేదో, కిచెన్ ఒక ప్రాపర్ పొజిషన్గా లేదో, ఆ ప్రాపర్ పొజిషన్లో లేనప్పుడు మన ఇంట్లో డబ్బు సమస్యలు అనేది ఎదుర్కొంటాము. అదేవిధంగా భార్యకి అనారోగ్య సమస్యలు, లేదా కూతురు ఉంటే కనుక కూతురు కూడా అనారోగ్య సమస్యలు అనేది మనం నిన్న కూడా తెలుసుకున్నాం ఈ విషయం. దక్షిణంలో మార్స్ అంటే కుజుడు. సో దక్షిణం దేనికి అధిపతి అంటే అందరూ యమస్థానం అంటారు. కరెక్టే, వాస్తవానికి యమస్థానమే. కానీ అది మనకి పేరు ప్రఖ్యాతలు ఇస్తుంది అనమాట. ఇన్ కేస్ ఎవరైనా పేరు ప్రఖ్యాతలకు కానీ, లేదంటే ప్రమోషన్స్ కానీ ఎదురు చూపుల్లో ఉన్నారంటే, మీకు రావట్లేదంటే దానికి కారణం ఏంటంటే మీ దక్షిణ దిశలో టాయిలెట్ ఉండి ఉంటుంది. ఏమవుతుంది? దక్షిణ దిశ ఏమైంది? ఫైర్ ఎలిమెంట్, అగ్నితత్వం. మీరు అక్కడ ఏం పెట్టారు? టాయిలెట్ పెట్టారు. టాయిలెట్లో ఏమవుతుంది? వాటర్ యాక్టివిటీ జరుగుతుంది. వాటర్ ఏంటి? మళ్ళీ నీటి తత్వం. సో రెండు తత్వాలు కలిసాయి అంటే కనుక రెండు బద్ధశత్రువులు, కాబట్టి మీకు ప్రమోషన్ అనేది దొరకదు. నోటి దాకా వచ్చిపోతుంది ప్రమోషన్. అంటే ఇయర్ మొత్తం కూడా మీకే వస్తుందని నమ్మిస్తారు వాళ్ళు మిమ్మల్ని. ఫైనల్గా చూసేటప్పటికి ప్రమోషన్ అనేది ఇంకోళ్ళకి వెళ్ళిపోతుంది. ప్రమోషన్ అనేది మీకు రాదు. అదేవిధంగా నైరుతి దీన్ని మనం రాహు అంటాము. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇంద కూడా మాట్లాడుకున్నాం. మన స్కిల్స్కి సంబంధించిన అన్నిటికీ కూడా రాహు అంటేనే ఫోకస్. మీకు ఏకాగ్రత ఎక్కువగా ఉన్నా, ఒకవేళ ఏకాగ్రత లేకపోయినా అది రాహు సమస్యే. మీకు ఏకాగ్రత బాగుంది, దేన్నైనా చదివింది కానీ నేర్చుకున్నది కానీ బాగా గుర్తుపెట్టుకోగలుగుతున్నారు అంటే కనుక మీ రాహు అంటే మీ ఏకాగ్రత బాగుంటుంది. లేదు మీరు దేని మీదైనా ఫోకస్ చేయలేకపోతున్నారు, డివియేట్ అవుతున్నారు అంటే కనుక మీ ఇంట్లో సౌత్ వెస్ట్లో అంటే నైరుతి కోణంలో ఏదో డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. పడమర వచ్చేసి మనకి శనీశ్వరుడు. శనీశ్వరుడు మీకు బేసికల్గా లైఫ్లో అన్ని కష్టాలు నష్టాలు అన్నిటికీ పరిచయం చేస్తాడు. కష్టపడితేనే డబ్బు వస్తుంది, న్యాయంగానే డబ్బు వస్తుంది, న్యాయంగానే డబ్బు సంపాదించాలి తప్ప అన్యాయంగా డబ్బులు సంపాదించకూడదని ఆ, శనీశ్వరుడు యొక్క లెక్క. సో మనం ఎంత బాగా కష్టపడితే అంత బాగా మనకి శనీశ్వరుడు ఆస్తులు అంతస్తులు ఇస్తాడు. శుక్రుడు లగ్జరీ ఐటమ్స్ ఇస్తాడు. లగ్జరీ కంఫర్ట్ లెవెల్స్ ఇస్తాడు శుక్రుడు. కానీ శనీశ్వరుడు మీరు పడ్డ కష్టానికి దానికి తగ్గట్టు ప్రతిఫలాన్ని ఇస్తాడు శనీశ్వరుడు. మనం అందరం కూడా శనీశ్వరుల భక్తులమే. అంటే మనం అందరం కూడా లేబర్స్కి అధిపతి ఎవరంటే శనీశ్వరుడు. దాని తర్వాత చంద్రగ్రహం, ఇది వచ్చేసి మన మదరు. నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. డైరెక్షన్ వచ్చేసి నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఇంట్లో తల్లికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే కనుక వాయువ్య కోణంలో ఏదో ఇబ్బంది ఉన్నట్టు అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా చక్కగా మళ్ళా గ్రహాల గురించి, అదేవిధంగా మన డైరెక్షన్స్ గురించి చాలా సులువుగా నేర్చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇవి కాకుండా, నేను ఇందాక కూడా చెప్పినట్టు ఇవి కాకుండా మరో 8 దిశలు ఉన్నాయి. చిన్న చిన్న దిశలు ఉన్నాయి. ఆ దిశలు ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ఆ దిశల గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి ఒక్క దిశ మధ్యలో ఒక చిన్న చిన్న కోణాలు ఉన్నాయి. ఈ చిన్న కోణాన్ని నార్త్ ఈస్ట్ అంటాం. రాసుకోండి, నార్త్ ఈస్ట్. తెలుగులో రాసుకోండి, ఉత్తర ఈశాన్యము. ఉత్తర ఈశాన్యము. ఇది ఈస్ట్ అంటాము. ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము. ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యం. అంటే ఈశాన్యానికి మరియు తూర్పుకి మధ్యలో ఉన్న భాగాన్ని ఉత్తర ఈశాన్యం అంటాము. సారీ, తూర్పు ఈశాన్యం అంటాము. అదేవిధంగా
తూర్పు మరియు ఆగ్నేయానికి మధ్యలో ఉన్న దిశని తూర్పు ఆగ్నేయం అంటాం. ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ మధ్యలో ఉన్నదాన్ని ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటాం, అంటే తూర్పు ఆగ్నేయము. అదేవిధంగా దక్షిణము మరియు ఆగ్నేయం మధ్యలో ఉన్న భాగాన్ని దక్షిణ ఆగ్నేయము అంటాం. దీన్ని సౌత్ సౌత్ ఈస్ట్ అంటాం. సౌత్ సౌత్ ఈస్ట్, దక్షిణ ఆగ్నేయం. దక్షిణము మరియు నైరుతి మధ్యలో ఉన్న భాగాన్ని దక్షిణ నైరుతి అంటాము. దీన్ని మనం సౌత్ సౌత్ వెస్ట్ అంటాము. సో ఇప్పటి నుంచి కూడా ఇవి గుర్తుపెట్టుకోండి. నార్త్ నార్త్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్, సౌత్ సౌత్ ఈస్ట్, సౌత్ సౌత్ వెస్ట్, ఇలాంటి వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి. వెస్ట్ మరియు సౌత్ వెస్ట్ మధ్యలో ఉన్న ట్రయాంగిల్ని లేదా ఒక కోణాన్ని మనం ఏమంటామంటే దీన్ని వెస్ట్ సౌత్ వెస్ట్ అంటాం. వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే పడమర నైరుతి, పడమర నైరుతి అంటాం వెస్ట్ సౌత్ వెస్ట్. అండ్ తర్వాత వెస్ట్కి నార్త్ వెస్ట్కి మధ్యలో ఉన్న భాగాన్ని వెస్ట్ నార్త్ వెస్ట్ అంటాం. దీన్ని పడమర వాయువ్యం అంటాం, పడమర వాయువ్యం. ఫైనల్గా నార్త్ వెస్ట్ మరియు నార్త్ ఈ రెండింటి మధ్య భాగంలో ఉన్నదాన్ని మనము నార్త్ నార్త్ వెస్ట్ అంటాము. దీన్ని ఉత్తర వాయువ్యం అని చెప్పంటాము. సో ఓవరాల్గా మనకి 4 దిశలు, 4 ఉపదిశలు, 4 4 8, 8కి మరో 8 తోడైనవి. ఎందుకంటే ఆ మధ్య భాగంలో ఏదైతే ఖాళీ స్థలం ఉంటుందో ఆ ఖాళీ స్థలానికి మరో 8 తోడైనవి. ఆ 8 తోడైనవి ఏంటంటే నార్త్ నార్త్ ఈస్ట్ ఉత్తర ఈశాన్యము, ఈస్ట్ నార్త్ ఈస్ట్ తూర్పు ఈశాన్యము, ఈస్ట్ సౌత్ ఈస్ట్ తూర్పు ఆగ్నేయము, సౌత్ సౌత్ ఈస్ట్ దక్షిణ ఆగ్నేయము, సౌత్ సౌత్ వెస్ట్ దక్షిణ నైరుతి, వెస్ట్ సౌత్ వెస్ట్ పడమర నైరుతి, వెస్ట్ నార్త్ వెస్ట్ పడమర వాయువ్యము, నార్త్ నార్త్ వెస్ట్ ఉత్తర వాయువ్యము. ఇలాగా మనకి మరొక 8 తోడయ్యి టోటల్గా 16 డైరెక్షన్స్. దీన్ని 16 జోన్స్ అంటాం మనం. రాసుకోండి, జోన్స్, జోన్స్ అంటారు, ZONES. వీటిని ఇప్పటి నుంచి మనం జోన్స్ అంటాం, 16 జోన్స్. ఈ 16 జోన్స్ కూడా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తాయి లేదంటే ఎలాంటి ట్రబుల్స్ ఇస్తాయి అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకుందాం. ఇవి ఓవరాల్గా మనకి 16 డైరెక్షన్స్. నేను టైం ఇస్తాను, రాసుకోండి, కానీ ఫాస్ట్గా రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. నేను గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. ఈ స్క్రీన్ షాట్ని, ఇంతకుముందు ఉన్న స్క్రీన్ షాట్ని నేను గ్రూప్లో షేర్ చేస్తాను, ఇబ్బంది లేదు. కానీ వీలైనంత వరకు రాసుకోండి. రాసుకుంటే మీరు రెఫర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. రాసుకోండి. చాలా ఇంపార్టెంట్. మన మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఈ 16 దిశల్లోనే ఉంటాయి, ఈ 16 జోన్స్లోనే ఉంటాయి. ఈ 16 జోన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మొట్టమొదటిది మనం రాసుకుందాం. ఉత్తర దిశ, నార్త్ ఉత్తర దిశ. మనకి మన లైఫ్లో ఎప్పుడైతే కొత్త ఉద్యోగాలు రాకపోవడము, కొత్త కస్టమర్స్ రాకపోవడము, లేదంటే మనకి డబ్బు సంపాదించే కొత్త కొత్త అవకాశాలు రాకపోవడము, లేదంటే అవకాశాలు తగ్గిపోవడము, వీటన్నిటికి కూడా సంబంధించిన దిశ ఏంటి అంటే ఉత్తర దిశ. ఉత్తర దిశలో ఎలాంటి సమస్య అయినా ఉండొచ్చు.
ఉత్తర దిశ ఏంటి తత్వం? నీటి తత్వం. నీటి తత్వంలో మనకి అగ్ని వచ్చిన, నీటి తత్వంలో మనకి పృథ్వీ వచ్చిన, అక్కడ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా ఉత్తర దిశలో మనకి కాపర్ మెటల్ వచ్చినా లేదంటే బ్రాస్ మెటల్ వచ్చినా కానీ అక్కడ ఉత్తర దిశలో ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. మేజర్గా మనకి కొత్త అవకాశాలు కానీ, డబ్బుకు సంబంధించిన అవకాశాలు, అదేవిధంగా కొత్త కొత్త క్లయింట్స్ని, కొత్త కొత్త పరిచయాలన్నీ కూడా మనకి ఉత్తర దిశ ఇస్తుంది. ఎవరైనా మీ వ్యాపారాల్లో ఇలాంటి సమస్యలు ఉంటే కనుక మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఉత్తర దిశ. ఉత్తర దిశలో సమస్య ఉన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది జరుగుతుంది. తర్వాత నార్త్ ఈస్ట్ డైరెక్షన్. నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇందాక కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. దీన్ని మనం ధనవంతరి స్థానం అంటాము. ఈ ధన్వంతరి స్థానంలోనే మనం ఇప్పుడు ఆ, ధనతెరస్ ధనత్రయోదశి రోజు మనం పూజ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హెల్త్ అండ్ ఇమ్యూనిటీకి సంబంధించిన ఏరియా. మన ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎవరైనా నిన్న చెప్పుకున్నట్టుగా ఎవరైనా విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఊరికే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నా కానీ మీరు గమనించాల్సింది సార్ ఏంటంటే, ఎవరండి? సార్ నాకు ఓకే వాయిస్ వస్తుంది సార్, అందరికి నాకు రావట్లేదు. ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేయండి. సో మనకి ఆరోగ్యానికి సంబంధించిన దిశ ఇది. సో ఇక్కడ ఎలాంటి స్టోరేజ్ అనేది అసలు ఉండకూడదు ఈ ఏరియాలో. స్టోరేజ్ కానీ, షూ ర్యాక్ కానీ, లేదంటే కరెంట్ మీటర్ కానీ, వైఫై రౌటర్స్ కానీ, ఇలాంటివి ఈ దశలో ఉంటే కనుక హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫ్రీక్వెంట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒక వారం రోజులు బాగుంటారు, మళ్ళీ ఒక వారం 10 రోజులు మళ్ళీ హెల్త్ ఏదో ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ 2-3 రోజులు బాగుంటారు, మళ్ళీ ఏదో ప్రాబ్లం అవుతుంది. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే రెగ్యులర్గా కఫా సంబంధించిన సమస్యలు. కఫా అంటే ఆ, జలుబు, దగ్గు, గొంతు సమస్యలు, వీటికి సంబంధించిన సమస్యలు అనేది వీళ్ళకి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. తర్వాత నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అనేది మనకి ఈశాన్య భాగం అంటాము. ఈశాన్య భాగంలో మనకు తెలిసింది ఏంటంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే క్లారిటీ కావాలి. ఏదైనా పని చేయాలంటే క్లారిటీ కావాలి. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనకి ఎన్నోసార్లు ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం, కొంచెం సందిగ్ధంలో ఉంటాం. ఈ పని చేద్దామా, ఆ పని చేద్దామా, లేకపోతే ఆ వస్తువు కొందామా, ఈ వస్తువు కొందామా. ఇప్పుడు దివాళీ వస్తుంది, దివాళీకి టీవీ కొనాలా, ఫ్రిడ్జ్ కొనాలా అని సందిగ్ధంలో ఉంటారు. ఎవరింట్లో అయితే ఈ శానం క్లియర్గా ఉంటుందో వాళ్ళు చాలా ఈజీగా డెసిషన్ అనేది తీసుకోగలుగుతారు. వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ వాళ్ళు చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఒకవేళ వాళ్ళ ఈశాన్య భాగం బాగుంది అంటే. లేదు ఇలాంటి వాటిలో మీకు ఏమైనా ఇబ్బందులుగా ఉన్నాయంటే కనుక మీరు చెక్ చేయాల్సినది ఈశాన్య దిశ. తర్వాత ఈస్ట్. దీన్ని మనము తూర్పు ఈశాన్యం అని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈశాన్యంలో ఏంటి అంటే మనకి ఫన్ అండ్ రిక్రియేషన్. అంటే మనం డే టు డే లైఫ్లో ఒక మినిమం ఎంజాయ్మెంట్, ఒక మినిమం ఫన్ అనేది ఉండాలి. అది ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, లేదంటే కంపెనీలో ఉన్న కొలీగ్స్తో కావచ్చు, బిజినెస్లో ఉన్న పార్ట్నర్స్తో కావచ్చు. ఎందుకంటే ఇది ఒక మనకి స్ట్రెస్ బస్టర్ లాంటిది. ఇది కనుక మనకి లైఫ్లో లేకపోతే మన లైఫ్ మొత్తం చాలా బోరింగ్గా ఉంటుంది. ఎన్నో మంది పిల్లలు ఎక్కువ మందితోని కలవకుండా ఉంటారు. వాళ్ళలో వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఆడుకోవడంలో వాళ్ళే ఉంటారు, లేదంటే ఇంట్లో ఉండి కంప్యూటర్ గేమ్స్ లేకపోతే చదువుకోవడం, లేదంటే వాళ్ళంతటా వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో తూర్పు ఈశాన్యం అనేది డిస్టర్బెన్స్గా ఉంది. సో వీళ్ళ దాంట్లో రీక్రియేషన్ అంటే కొత్తగా ఏది చేయడానికి వీళ్ళకి ఆలోచన రాదు. కొత్తదనంగా ఏదైనా నేర్చుకోవాలన్నా కానీ వీళ్ళకి ఆలోచన అనేది రాదు. కొత్తదనం లేకపోవడము, జనాలతో ఎక్కువగా కలవకపోవడం వల్ల ఈ దిశలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇలాంటి సమస్యలు మనకు వస్తాయి. తర్వాత ఈస్ట్ డైరెక్షన్. దీన్ని మనం తూర్పు దిశగా చెప్పుకున్నాం ఇందాక. ఈస్ట్ డైరెక్షన్ మనకి సోషల్ కనెక్షన్స్ ఇస్తుంది. అంటే మనకి ఉన్న సర్కిల్ ఏదైతే ఉందో, బిజినెస్ సర్కిల్ కావచ్చు, రిలేటివ్ సర్కిల్ కావచ్చు, లేదంటే మీ కంపెనీలో సంబంధించిన సర్కిల్ కావచ్చు, ఏదైనా సరే మనకి గ్రోత్ కావాలి. అదేవిధంగా ఆ, పిల్లలకి పెళ్ళిళ్ళ సంబంధాలు కావాలి అంటే కనుక మీ తూర్పు అనేది బాగుండాలి. గవర్నమెంట్తోని సరిగ్గా పనులు అవ్వాలి. సకాలంగా మనకి గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి పర్మిషన్స్ కానీ, మీ పాస్పోర్ట్ పర్మిషన్స్ కానీ, లేదంటే మీ వీసాలు కానీ, లేదంటే మీరు కరెంట్ మీటర్ అప్లై చేసినా, హౌస్ నెంబర్ అప్లై చేసినా, ఎలాంటి గవర్నమెంట్కి సంబంధించిన సమస్యలైనా, వెహికల్ రిజిస్ట్రేషన్ సంబంధించి అయినా సరే మీకు ఈజీగా జరగాలి. గవర్నమెంట్తో మంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్తో సకాలంగా మీకు టైంకి అయిపోవాలి అనేటటువంటి ఈస్ట్ డైరెక్షన్ అనేది మీరు చక్కగా పెట్టుకోవాలి.
ఈస్ట్ డైరెక్షన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కానీ మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు దీంట్లో మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా మనం సొల్యూషన్ అనేది చేసుకోవచ్చు. అది మనం ఫైనల్ క్లాస్లో ఆఖరి రోజున మాట్లాడదాం. తర్వాత ఈస్ట్ సౌత్ ఈస్ట్ అనేది దీన్ని యాంగ్జైటీ యాంగ్జైటీ మనకి జనరల్గా లేడీస్కి ఎక్కువగా యాంగ్జైటీ ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్ సౌత్ ఈస్ట్లోనే మనకి పూజ మందిరం రావటము, లేదంటే అక్కడే కిచెన్ రావటము, స్టవ్ రావటము, దీనివల్ల ఏంటంటే అక్కడ ఉన్న ఎనర్జీ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఎలాంటిది అంటే మన దగ్గర ఒక అగ్గిపెట్టె ఉంది, అదేవిధంగా ఒక అగ్గిపుల్ల ఉంది. ఈ అగ్గిపెట్టె అగ్గిపుల్ల రెండింటిని మనం ఎప్పుడైతే దీన్ని ఇలా రాస్తామో అక్కడి నుంచి ఒక మంట అనేది వస్తుంది. అలాంటి ఒక దిశ ఈ ఈస్ట్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. అంటే మన మైండ్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో చెడు ఆలోచనలు ఉంటాయి, ఎన్నో భయానికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి, కొంచెం ఆ, ఆందోళనతో కూడుకున్న ఆలోచనలు ఉంటాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఫైనల్గా ఒక అవుట్పుట్ వస్తుంది. సరే, నేను ఈ పని చేస్తాను, నేను ఇది కొనుక్కుంటాను, నేను ఇది జాయిన్ అవుతాను. ఎప్పుడైతే మీకు క్లారిటీ వస్తుందో ఆ క్లారిటీ వచ్చేదాన్ని ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటాం మనం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే సాగర మదనం జరిగినప్పుడు ఏమైంది? ఫస్ట్ విషం వచ్చింది, దాని తర్వాత అమృతం వచ్చింది. మన ఆలోచనలు కూడా ఫస్ట్ విషయం అంటే నెగిటివ్గానే వస్తాయి. మన థాట్స్ భయంతో కూడుకున్న థాట్సే వస్తాయి, భయంతో కూడుకున్న ఆలోచనలే మనకు వస్తాయి. అమ్మో అది అవుతుందేమో, ఇదే అవుతుందేమో, అప్పు అయిపోతుంది, వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకోవాలి, వీళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకోవాలి అని. కానీ ఫైనల్గా మీరు ఆలోచించి మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. అది ఈస్ట్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. మీకు అలాంటి క్లారిటీ రావట్లేదు, భయము ఆందోళనలు ఎక్కువైపోయినాయి, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయినాయి అంటే కనుక మీరు ఈస్ట్ సౌత్ ఈస్ట్లో చెక్ చేసుకోవాలి. ఈస్ట్ సౌత్ ఈస్ట్లో బెస్ట్ రెమెడీ మనము ఆ, గోమాతని పెట్టుకోవచ్చు. గోమాత పోస్టర్ కానీ, లేదంటే కామధేను పోస్టర్ కానీ పెట్టుకోవచ్చు. ఆ, ఇది పోస్టర్ కానీ, లేదా బ్రాస్లో కూడా మనకి చిన్న విగ్రహాలు వస్తాయి. బ్రాస్ రూపంలో పెట్టుకున్నా కానీ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది, చక్కటి రిజల్ట్ ఇస్తుంది. ఈ దిశలో మనం ఎలాంటి బెనిఫిట్స్ పొందాలన్నా దీన్ని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సౌత్ ఈస్ట్ డైరెక్షన్ వచ్చేసి అగ్నికోణం. ఇది మన ఇంట్లో ఉన్న ఒక క్యాష్ ఫ్లో, ఏదైతే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో, మనకి డబ్బులు రావడం కానీ, లేదంటే మనం చేసే ఒక బిజినెస్లో కస్టమర్స్ ఎంక్వైరీస్ వస్తున్నాయి కానీ కన్వర్షన్స్ అవ్వట్లేదు, నోటి దాకా వచ్చిపోతుంది అంటాం మనం జనరల్గా. అది ఎందుకు జరుగుతుంది అంటే కనుక సౌత్ ఈస్ట్లో ఏదైనా సమస్య ఉంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తాం. అదేవిధంగా సౌత్ ఈస్ట్ ఫీమేల్ హెల్త్ ఇష్యూస్కి సంబంధించింది. అంటే ఫీమేల్ అంటే మీ వైఫ్ కావచ్చు, మీ డాటర్ కావచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో మీ మదర్ హెల్త్ కూడా సౌత్ ఈస్ట్ నుంచే కనెక్ట్ చేస్తాం. మేజర్గా మదర్ హెల్త్ నార్త్ వెస్ట్ నుంచి చూస్తాము, కానీ కొన్ని కొన్ని సమయాల్లో మనం సౌత్ ఈస్ట్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే నార్త్ వెస్ట్ మరియు సౌత్ ఈస్ట్ రెండు ఆపోజిట్లో ఉంటాయి. మనకి ఒక లా ఉంది, న్యూటన్స్ లా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటాం. అంటే ఒక దిశలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంది అంటే కనుక దాని ఆపోజిట్ దిశలో కూడా మనకి ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి వచ్చే సమస్యలు ఉంటాయి. సో మీరు డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది, డబ్బులు రావట్లేదు, డబ్బులు రొటేషన్ లేదు, డబ్బులు బయట స్టక్ అయిపోయింది అంటే మీ ఆగ్నేయ కోణంలో నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా బ్లూ డ్రమ్ములు కానీ, నీటికి సంబంధించిన వ్యవస్థ కానీ అక్కడి నుంచి ఉంటే అక్కడి నుంచి తీసేసేయండి. అదేవిధంగా డస్ట్బిన్స్ మేజర్గా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. డస్ట్బిన్స్ లాంటివి ఉన్నా కానీ అక్కడి నుంచి తీసేసేయండి. తర్వాత సౌత్ ఈస్ట్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సౌత్ ఈస్ట్ అంటే దక్షిణ ఆగ్నేయము. ఇది మనం ఏ పనిలో అయినా సరే ఆ, చేసే ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మనం జాబ్ మారాలి అంటే ధైర్యం కావాలి, ఒక బిజినెస్ పెట్టాలంటే ధైర్యం కావాలి, ఏదైనా ఒక పని చేయాలంటే ధైర్యం కావాలి. మన దగ్గర డబ్బు ఉంటేనే ధైర్యం ఉంటుంది, అదేవిధంగా మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఒక పిరికితనంలా భయపడుతున్నామో, పిరికితనంలా ఉంటున్నామో, అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మన ఇంట్లో ఈ సౌత్ ఈస్ట్ దిశలో ఏదో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉండటం వల్లే మన కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు బాగానే ఉండేవాడిని, ఈ మధ్య కాలంలోనే నాకు ఇలా అవుతుంది అంటే మీ ఇంట్లో సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. తర్వాత సౌత్ డైరెక్షన్ వచ్చేసి రిలాక్సేషన్ అండ్ ఫేమ్. సో విశ్వకర్మ వాస్తు శాస్త్రం ప్రకారంగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నైరుతి అని చెప్పి అంటారు జనరల్గా. కానీ విశ్వకర్మ ప్రకాష్ గ్రంథం ప్రకారంగా
ఈ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది దక్షిణంలో పడుకోవాలి. యాక్చువల్గా దక్షిణం కరెక్ట్ ఏంటంటే దక్షిణం. ఈ దక్షిణం అనేది ఏమిస్తుంది మనకి? రిలాక్సేషన్. ఎందుకంటే మనం పడ్డ కష్టానికి దానికి సమానంగా మనకి రెస్ట్ అనేది లేకపోతే మనం నెక్స్ట్ డే లేచి పని చేయలేము. సో ప్రాపర్గా రెస్ట్ ఎక్కడ వస్తుంది అంటే కనుక మనకి దక్షిణంలో వస్తుంది. మనకి పేరు ప్రఖ్యాతలు కూడా దక్షిణం నుంచే వస్తాయి. ప్రమోషన్లు కూడా దక్షిణం నుంచే వస్తాయి. మీకు దక్షిణంలో టాయిలెట్ ఉంది అంటే మీ పేరు ప్రఖ్యాతల్లో ఇబ్బందులు కలుగుతాయి. అదేవిధంగా మీకు ప్రమోషన్లు ఎవరు రావాల్సినవి ఉంటే కనుక ప్రమోషన్లు రావడంలో కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి మీకు. దక్షిణంలో టాయిలెట్ ఒకవేళ ఉంటే మీరు ఇంతకు ముందు చూసిన స్లైడ్ ప్రకారంగా కాపర్ స్ట్రిప్ తీసుకుని కాపర్ స్ట్రిప్ ద్వారా మనము టాయిలెట్కి రెమెడీ అనేది చేసుకోవచ్చు. సో దక్షిణ స్థానం కూడా చాలా మంచిది, చెడేమి కాదు. తర్వాత సౌత్ వెస్ట్, దీన్నే మనం తెలుగులో దక్షిణ నైరుతి అంటాము. దక్షిణ నైరుతిలో జనరల్గా అందరూ తెలుసో తెలియకో ఒక అద్దం పెట్టడం. ఎందుకంటే నైరుతిలోని ఈశాన్య భాగాన్ని దక్షిణ నైరుతి అంటాం. అక్కడ అల్మారీలు పెట్టడం, లేదంటే వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసే మెడిసిన్స్ బాక్స్ పెట్టడం. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏవి తగ్గవు, ఇంకా పెరుగుతాయి. మీరు తీసుకునే ఒక టాబ్లెట్స్ డైరెక్ట్గా బురదలో పోసినట్టే. అక్కడ మీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ ఉంటే మీ ఫ్యామిలీలో కలహాలు రావడం గ్యారంటీ. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటోగ్రాఫ్ ఈ పర్టికులర్ దిశలో వచ్చిందంటే వాళ్ళకి విడాకులు అవ్వడం గ్యారంటీ. అదేవిధంగా అక్కడ ఆ, వాళ్ళకి బెడ్ ఉంటే కనుక ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఈ ఈ దిశలో పడుకుంటే వాళ్ళు మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సౌత్ వెస్ట్లో. ఎందుకంటే సౌత్ వెస్ట్ అనేది డ్రైన్ చేసేస్తుంది, ఏమున్నా డ్రైన్ చేస్తుంది. మీరు అక్కడ ఒక కారు తాళం పెట్టండి, కారు తాళం పెట్టారంటే కార్ని కూడా యాక్సిడెంట్ అవడమో, రిపేర్స్ అవడమో, ఇన్సూరెన్స్కి వెళ్ళటమో, సంథింగ్ ఏదో ప్రాబ్లం అవుతుంది. అందుకే సౌత్ వెస్ట్లో మనము ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. జనరల్గా అక్కడ తెలుసో తెలియక ఏం చేస్తామంటే అక్కడ డబ్బు, గోల్డ్ ఇవన్నీ పెడతాం. ఏమవుతుంది? ఆ డబ్బు గోల్డ్ ఎప్పుడు చూసినా బ్యాంక్లో ఉంటాయి, బ్యాంక్ తాకట్లో ఉంటాయి అవన్నీ, లేదా డబ్బులు నీళ్ళ ఖర్చు అవుతుంటాయి అనమాట. ఈ డైరెక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డైరెక్షన్లో మనకి బీరువా కానీ, మంచం కానీ, లేదంటే డబ్బుకు సంబంధించినవి కానీ, మన భూమికి సంబంధించిన పత్రాలు కానీ అలాంటివి ఏవి పెట్టకూడదు. ఇది కంప్లీట్గా ఖాళీ ఉండాలి. వేరే విధంగా బరువు ఉండొచ్చు, అంటే బట్టల రూపంలో బరువు ఉండొచ్చు, పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత సౌత్ వెస్ట్ నైరుతి కోణం. నైరుతి కోణం వచ్చేసి మనకి రిలేషన్షిప్స్ అండ్ స్కిల్స్. అంటే మీ రిలేషన్షిప్ అనగానే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. దాని తర్వాత మీ ఫ్యామిలీలో ఇన్లాస్ కావచ్చు, లేదా మీ మీ పేరెంట్స్ రిలేషన్షిప్ కావచ్చు. ఇది స్ట్రాంగ్ అవడానికి జనరల్గా రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచి టిప్ చెప్తున్నాను. సౌత్ వెస్ట్లో ఒక ఎల్లో కలర్ ఫ్రేమ్లో స్క్వేర్ షేప్లో ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ పెట్టండి. మీ రిలేషన్షిప్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ ఎంతమంది ఉంటే అంతమంది ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ పెట్టండి. సౌత్ వెస్ట్ డైరెక్షన్లో నైరుతి కోణంలో ఎల్లో కలర్ లేదా గోల్డ్ కలర్ ఫ్రేమ్లో మీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ పెట్టండి. మీ రిలేషన్షిప్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అదేవిధంగా మీరు చేసే వృత్తి ఏదైతే ఉంటుందో, మీకు కార్పెంటర్ అయితే కార్పెంటర్కి సంబంధించిన టూల్ కిట్, మీరు వాస్తు కన్సల్టెంట్స్ అయితే వాస్తుకు సంబంధించిన టూల్ కిట్, లేదు మీరు మంగళ షాప్ ఉంటే కనుక మీకు మంగళ షాప్కి సంబంధించిన ఒక టూల్ కిట్, ఏ టూల్ కిట్ అయినా సరే మీ వృత్తికి వ్యాపారానికి సంబంధించింది. ఐటీ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన స్కిల్స్ అన్నీ కూడా సౌత్ వెస్ట్ అంటే నైరుతి భాగంలో పెట్టుకుంటే వాళ్ళకి వాళ్ళ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మంచి అభివృద్ధి అనేది చెందుతారు వాళ్ళు. ఓకే. తర్వాత సౌత్ వెస్ట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్షన్. సౌత్ వెస్ట్ బేసికల్గా ఏంటంటే మనకి సేవింగ్స్. సార్ నాకు సేవింగ్స్ లేవు, నేను ఎంత కష్టపడుతున్నా డబ్బులు అన్నీ ఖర్చు అయిపోతున్నాయి, ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు అంటే ఇక్కడ మీరు ఈ సౌత్ వెస్ట్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను చూసిన చాలా ఇళ్లలో డస్ట్బిన్ ఉంటుంది. ఇక్కడ చాలా ఇళ్లలో చూసాను డస్ట్బిన్ ఉంది. అండ్ ఇంకొకటి నేను చూసింది ఏంటంటే యూజ్డ్ క్లోత్స్ ఇది ఉంటుంది, దాని ఏమంటారు, ఇది కూడా మోరాలెస్ డస్ట్బిన్ లాగానే. యూజ్డ్ క్లోత్స్ది బాస్కెట్ ఉంటుంది. సో యూజ్డ్ క్లోత్స్ బాస్కెట్ అంటే అది మురికి. ఓకే. సో మన డబ్బు కూడా ఏమవుతుంది, పోతుంది, అలాగే పోతుంది. సేవింగ్స్ ఉండవు ఇంకా మనకి. అండ్ సేవింగ్స్ ఒకటే కాదు, అక్కడ అక్కడ పిల్లలకి సంబంధించిన చదువుకి సంబంధించింది కూడా దిశ అది. ఆ దిశలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అంటే
జనరల్గా ఇక్కడ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ కిటికీ వస్తుంది. కిటికీ వచ్చిందంటే డబ్బులు పోయినట్టే. కిటికీ వస్తుంది ఇక్కడ. గాలి కావాలి కదా, వెలుతురు కావాలి కదా అంటారు. ఎప్పుడు ఓపెన్ చేయరు అది. అంతా ఏసీలోనే కూర్చుంటారు. గాలి వెలుతురుకి ఏ రోజు ఓపెన్ చేయరు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి డబ్బు అనేది సేవింగ్స్ అవ్వదు. అండ్ పిల్లలకి మేజర్గా చదువుకు సంబంధించిన చాలా ఇబ్బందులు కలుగుతాయి. అందుకే ఈ దిశలో మనం ఎలాంటి ఓపెనింగ్స్ పెట్టకూడదు. కిటికీలు కానీ డోర్స్ కానీ పెట్టకూడదు. మొక్కలు అసలు పెట్టకూడదు, ఆర్టిఫిషియల్ అయినా న్యాచురల్ అయినా. తర్వాత వెస్ట్ డైరెక్షన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం, వెస్ట్ అంటే శని. శని మనకి ఇచ్చేమిస్తాడు, లాభాలు ఇస్తాడు. బేసికల్గా మీరు మీరు కొనుక్కునే కార్లు కానీ, బంగ్లాలు కానీ, లేదంటే భూములు కానీ, లేదంటే మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ, మీ ప్రమోషన్ కానీ, మీ బిజినెస్లో మనీ గ్రోత్ అవ్వడం కానీ, ఇవన్నిటికీ కూడా రీజన్ ఇదే. వెస్ట్ డైరెక్షన్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంది అంటే, ఏదైనా డిస్టర్బెన్స్ అంటే ఏముంటుంది, మేజర్గా టాయిలెట్ ఉంటుంది మనకి. టాయిలెట్ అనేది ప్రతి ఒక్క దిశలో ఉంటుంది. ఈ టాయిలెట్లో ప్రతి ఒక్క ఏ దిశలో టాయిలెట్ ఉంటే ఆ దిశని డిస్టర్బ్ చేస్తుంది. సౌత్ వెస్ట్లో ఉంటే టాయిలెట్ రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేస్తుంది, స్కిల్స్ని డిస్టర్బ్ చేస్తుంది. సౌత్లో ఉంటే టాయిలెట్ మీ నేమ్ అండ్ ఫేమ్ని డిస్టర్బ్ చేస్తుంది. అదేవిధంగా మీ సౌత్ ఈస్ట్లో ఉంటే కనుక మీ క్యాష్ ఫ్లోని డిస్టర్బ్ చేస్తుంది. అదే మీకు నార్త్ ఈస్ట్లో ఉంది అంటే కనుక మీ డెసిషన్ మేకింగ్లో డిస్టర్బ్ చేస్తుంది. సో టాయిలెట్ అనేది ఒక దిశ అంటూ ఏం లేదు. ఏ దిశలో ఉన్నా ప్రతి ఒక్క దిశని కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో టాయిలెట్స్ అనేవి మనం ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత వెస్ట్ నార్త్ వెస్ట్. వెస్ట్ నార్త్ వెస్ట్ వచ్చేసి మీకు డిప్రెషన్ అండ్ లో మూడ్స్, కొన్నిసార్లు సూసైడల్ టెండెన్సీస్ కూడా వస్తాయి. సూసైడల్ టెండెన్సీ ఓకే, అంటే సూసైడ్ చేసుకుందాన్న థాట్స్ కూడా వస్తాయి వీళ్ళకి. అండ్ వీళ్ళు ఎక్కువగా డిప్రెషన్ కారణం మీద అడిక్షన్కి గురైపోతారు. రాసుకోండి, అడిక్షన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అడిక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ డైరెక్షన్ నుంచి వస్తాయి. అడిక్షన్ ఏదైనా కావచ్చు. అడిక్షన్ ఒకటి, మొబైల్ కూడా ఇవాళ రేపు అడిక్షనే. మొబైల్ చూడటము, సిగరెట్, లేదంటే మందు తాగటము, అమ్మాయిలతో తిరగటము, ఇవన్నీ కూడా అడిక్షన్స్ అనమాట. ఇవన్నీ ఓకే అలవాట్లు, ఇవన్నీ చెడు అలవాట్లు. ఇవన్నీ కూడా మనకి వెస్ట్ నార్త్ వెస్ట్ నుంచి వస్తాయి. అండ్ చిన్నపిల్లల్లో చూస్తే మనము నార్త్ వెస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కదా, పిల్లలకి ఇద్దామని చెప్పి అనుకుంటాం. కానీ అక్కడ పిల్లలు పడుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఎవరితోని మింగిల్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఉండేది డిప్రెషన్ జోన్లో పడుకుంటున్నారు కాబట్టి. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే మనం వాళ్ళ బెడ్ అనేది కొంచెం ఉత్తర దిశలోకి మార్చాలి. ఎందుకంటే మనం ఉన్నది పడమర వాయువ్యంలో కాబట్టి బెడ్ని కొంచెం ఉత్తర దిశకు మార్చుకుంటే అట్లీస్ట్ వాళ్ళ తల ఏదైతే మేజర్గా మనకి బ్రెయినే డిప్రెషన్కి గురవడానికి కారణం బ్రెయినే కాబట్టి ఏదైతే మన బ్రెయిన్ భాగం ఉందో, తల భాగం ఉందో, అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ నార్త్ వెస్ట్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ సపోర్ట్. ఇది నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము. మీకు బ్యాంక్ నుంచి ఎలాంటి లోన్స్ కావాలన్నా, బ్యాంక్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, మీ ఫ్యామిలీలో సపోర్ట్ కావాలన్నా, లేదంటే మీ స్పౌస్ అంటే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ మీకు సపోర్ట్ చేయాలన్నా, మీ కొలీగ్స్ కానీ మీ బిజినెస్ పార్ట్నర్స్ కానీ మీకు సపోర్ట్ చేయాలన్నా ఈ దిశ బాగుండాలి. ఈ దిశలో టాయిలెట్ ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు టాయిలెట్ కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి టాయిలెట్ మీరు రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ఈ దిశలో మనకి ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ మన వేరే వేరే వస్తువులు అంటే ఫైర్కి సంబంధించినవి, లేదంటే అర్త్కి సంబంధించిన వస్తువులు ఎలాంటివి కూడా ఉండకూడదు ఇక్కడ. ఫైనల్గా నార్త్ వెస్ట్, దీన్ని మనం ఆ, ఉత్తర వాయువ్యం కూడా అంటాము. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫిజికల్ రిలేషన్షిప్ లేకపోయినా, లేదంటే ఇద్దరికి అట్రాక్షన్ లేకపోయినా, సెక్షువల్గా వాళ్ళు కలవకపోయినా ఈ దిశలో ఏదో లోపం ఉన్నట్టే. ఈ దిశలో ఒకవేళ టాయిలెట్ ఉన్నా వాళ్ళు అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఈ అట్రాక్షన్ అనేది కేవలం వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలే కాకుండా మీ బిజినెస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ, లేదా మీ బిజినెస్కి సంబంధించిన సర్వీసెస్కి కానీ ఈ అట్రాక్షన్ అనేది పోతుంది. అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే టాయిలెట్ కానీ, లేదంటే కిచెన్ స్టవ్ కానీ, అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఈ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో ఓవరాల్గా ఇది మన ఒక 16 జోన్స్, ఇదే మన ప్రపంచం. అండ్ నాకు తెలిసి ఇంతకు మించి మన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ అనేది మనకి ఎప్పుడో పూర్వం ప్రతి ఒక్క గ్రంథాల్లో రాసి పెట్టారు. కాకపోతే ఏంటంటే ఒక నాలెడ్జ్ అనేది ఒక ప్రాపర్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. కొందరు నాలెడ్జ్ అనేది వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. కొన్ని సంస్కృతంలోంచి కొందరు హిందీలోకి, సంస్కృతం నుంచి తెలుగులోకి మరియు రకరకాల భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేశారు. ఈ ట్రాన్స్లేషన్ చేసిన సమయంలో కొన్ని కొన్ని గ్రంథాలు మన కొందరు ఆ, ఈ ముస్లిమ్స్ రాజులు, అదేవిధంగా కొందరు బ్రిటిష్లు, వీళ్ళు మనం ఉన్న
పాత గ్రంథాలు అవి ఇవి తగలబెట్టేయడం వల్ల ఆ నాలెడ్జ్ అనేది కూడా కొంచెం పోయింది. ఆ ఉన్న నాలెడ్జ్ కూడా కొందరు ప్రాపర్గా ట్రాన్స్ఫార్మ్ చేయక అక్కడక్కడక్కడక్కల కొన్ని గ్రంథాలే అయ్యాయి. సో ఓవరాల్గా మనకి ఈ 16 డైరెక్షన్స్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 16 డైరెక్షన్స్లోనే సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కస్టమర్ మీ దగ్గరకు వచ్చినా లేదా మీ లైఫ్లో ఏదైనా సమస్య ఉన్నా ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఆ పర్టికులర్ ప్రాబ్లంలోనే ఆ డైరెక్షన్ అనేది మనకు దొరుకుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు నేను చెప్తా, నాకు వ్యాపారంలో లాభాలు రావట్లేదు, నాకు నష్టాలు వస్తున్నాయి. లాభాలంటే ఏ దిశ? వెస్ట్ డైరెక్షన్. మనం చెక్ చేయాల్సింది వెస్ట్ డైరెక్షన్. ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఒక వ్యక్తి మనతో మాట్లాడేటప్పుడు మనం ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు? సార్ మా ఆవిడికి చాలా యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ సార్, బాగా ఇదైపోతుంది, బాగా కంగారు పడిపోతుంది. యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కడ? ఈస్ట్, సౌత్ ఈస్ట్, తూర్పు ఆగ్నేయం. సార్ మా పిల్లలు సరిగ్గా చదవరు, ఎప్పుడు చూసినా ఆడుతూ ఉంటారు. పిల్లలకి చదువు సంబంధించింది ఎక్కడుంది? వెస్ట్, సౌత్ వెస్ట్. ఓకే. సార్ నాకు మా హస్బెండ్కి రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా లేదు, ఎప్పుడు చూసినా గొడవలు పడతాం. రిలేషన్షిప్ ఉన్నది ఎక్కడుంది? నైరుతి. సార్ నేను ఎంత కష్టపడినా నాకు పేరు ప్రఖ్యాతులు రావట్లేదు, లేదా నా కంపెనీ ప్రోడక్ట్ చాలా బాగుంది, ప్యాకింగ్ అంతా బాగుంది, వేరే వాళ్ళకన్నా నా ప్రోడక్ట్ చాలా కాస్ట్ కూడా తక్కువ, అయినా సరే ఈ ప్రోడక్ట్ జనాలకి అట్రాక్షన్ అవ్వట్లేదు. అట్రాక్షన్కి సంబంధించిన ఏరియా ఎక్కడ ఉంది? నార్త్, నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఇలాగా మనం క్లయింట్ మనతోని మాట్లాడినప్పుడు మీరు ఆ, ఒక మంచి లిసనర్ లాగా ఉండాలి. మంచి లిసనర్ అంటే వాళ్ళు చెప్పేది క్లియర్గా వినాలి. మీరు క్లియర్గా వినగలిగితే వాళ్ళు చెప్పే ప్రాబ్లంలోనే మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సొల్యూషన్కి ఎక్కడికో పోవాల్సిన పని లేదు. కాశీకి వెళ్ళు, దాంట్లో మునిగిరా, మూడు 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 సార్లు మునిగిరా, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి ఇంకోటి ఏదో చేస్తారా, అది ఏం అవసరం లేదు. కస్టమర్ మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడే దాంట్లోనే మీకు సొల్యూషన్ దొరుకుతుంది, ఆటోమేటిక్గా దొరుకుతుంది. సార్ నాకు డబ్బు ప్రాబ్లం అంటే ఆగ్నేయంలో వెతకండి. సార్ నాకు అవకాశాలు రావట్లేదు సార్, జాబ్కి ట్రై చేస్తున్నాను, నాకు సెట్ అవ్వట్లేదు, ఉత్తరంలో ట్రై చేయండి. సార్ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, పెళ్లి సంబంధాలు అసలు రావట్లేదు సార్, పెళ్లి సంబంధాలు అంటే ఉత్తరంలో ట్రై చేయండి. అదేవిధంగా ఈస్ట్లో కూడా ట్రై చేయండి, తూర్పులో. ఎందుకంటే సోషల్ కనెక్షన్స్ పెరిగితేనే కదా మీకు పెళ్లి సంబంధాలు వస్తాయి. సో ప్రతి ఒక్క క్వశ్చన్లో కూడా మనకి ఆన్సర్ అనేది ఉంది. ఆ ఆన్సర్కి సంబంధించిన డైరెక్షన్లో మనం వెతికితే ప్రతి ఒక్క ప్రాబ్లంకి మన సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో వాస్తుని చాలా కాంప్లికేట్ చేశారు, చాలా కాంప్లికేట్ చేశారు. సజ్జాలు ఉండద్దు, ఇవి ఉండద్దు, భీములు ఉండద్దు, అవి ఉండద్దు అని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఉన్న ఒక పరిస్థితిని బట్టి చూసుకుంటే ఇవన్నీ కూడా పాసిబిలిటీ కాదు. ఒక గుమ్మం తీసి ఇంకో గుమ్మం ఇంకో చోట పెట్టడం, ఒక కిటికీ మూసేసి ఇంకో కిటికీ ఇంకో చోటన పెట్టడం, ఒక టాయిలెట్ని కొట్టేసి ఇంకో చోటన టాయిలెట్ కట్టడం అనేది మనకు ఇప్పుడున్న ఒక సిటీ లైఫ్ కల్చర్ ప్రకారంగా ఇదన్నీ సాధ్యం కాదు. మనకేంటంటే ఆల్టర్నేటివ్స్ కావాలి అంటే శాస్త్రం బాగా తెలిసి ఉండాలి. శాస్త్రంలో ఉన్న మనకి లోటుపాట్లు ఏమున్నాయి అన్నీ మనకి తెలిసి ఉండాలి. తర్వాత మన సొంత తెలివి ఉపయోగించి ఇక్కడ మన ఎలాంటి వస్తువు పెడితే మనకి రిజల్ట్ రావచ్చు అనేది మనం చూసుకోవాలి. అక్కడ ఆకారాలు చెప్పాను మీకు, ఆకారాల ద్వారా మనం రిజల్ట్ పొందొచ్చు. ఆ జోన్ మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఉత్తరంలో మనకి ఏంటి ఆపర్చునిటీస్ రావట్లేదు, అవకాశాలు రావట్లేదు. ఉత్తరంలో ఏం చేయండి? బ్లూ కలర్ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? ఉత్తర దిశ బ్యాలెన్స్ అవుతుంది, మీకు అవకాశాలు వస్తాయి. సార్ అమ్మాయికి పెళ్లి సంబంధాలు రావట్లేదు, చాలా లిమిటెడ్గా వస్తున్నాయి. పెళ్లి సంబంధాలు ఎక్కువగా ఎక్కడ వస్తాయి? తూర్పు నుంచి వస్తాయి. తూర్పు దిశలో ఏం చేయండి? ఒక రెక్టాంగులర్ షేప్లో ఒక వాల్ క్లాక్ పెట్టండి. ఆకారంతో కదా, అక్కడ రంగుతో చేశాను, ఇక్కడ ఆకారంతో చేయండి. అర్థమవుతుందా? చాలా సింపుల్గా, పెద్ద పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు కదా. సార్ నేనున్నాను సార్, నేను గోల్డ్ స్మిత్ పని, నాకు చాలా చిన్న 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 వర్క్సే వస్తున్నాయి, నాకు పెద్ద వర్క్స్ కావాలి. ఒక గోల్డ్ స్మిత్ కిట్ ఏముంటుంది? చిన్న చిన్న కిట్టే కదా. వాళ్ళు పెద్ద ఏముండవు కిట్, చిన్న కిట్ తీసుకెళ్ళి నైరుతిలో పెట్టండి. ఎందుకు? నైరుతి వాళ్ళ స్కిల్స్ సంబంధించిన ఏరియా కాబట్టి వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అలాగా ప్రతి ఒక్క సమస్య, ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ లైఫ్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు రాసుకోండి ఫస్ట్. రాసుకుని ఇప్పుడు నేను చెప్పిన ఈ 16 దిశల్లో మీకు ఎక్కడ కనెక్ట్ అవుతుందో చూడండి. అది ఎక్కడ కనెక్ట్ అవుతుందో చూసి ఆ పర్టికులర్ దిశలో ఏముందో చూడండి అక్కడ. అంటే కంపాస్ డిగ్రీస్ మాకు తెలియదు సార్, ఇది ఇటు తిరగాల ఇటు తిరగాల అని టెన్షన్ పడకండి. అందాజాగా చూడండి, నేను నేర్పిస్తా, అది కూడా నేను మీకు నేర్పిస్తాను. కానీ అందాజాగా చూడండి, ఈరోజు నైట్ అందాజాగా మీకున్న ప్రాబ్లమ్స్ని రాసుకున్న తర్వాత ఇది తూర్పు, ఇది ఉత్తరం. ఓకే, ఉత్తరంలో ఏం ప్రాబ్లం ఉంది? ఇక్కడ స్టోరేజ్ ఉంది, అందు గురించి నాకు అవకాశాలు రావట్లేదు. ఇక్కడ నాకు టాయిలెట్ ఉంది, టాయిలెట్ వల్లే నాకు ప్రమోషన్ రావట్లేదు.
సో ఇలాంటి చిన్న చిన్నగా మీరు కనెక్ట్ చేయగలిగితే చాలు. చేస్తారా ఇవాళ రాత్రి? ఇవాళ హోంవర్క్ ఇది అందరికి. ఓకేనా? మీ ప్రాబ్లమ్స్ మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఒక్కసారి కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ ఇంటి దాంతో కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. డిగ్రీస్ అటు టిల్ట్ అయినాయా, ఇటు టిల్ట్ అయినాయా, ఇవన్నీ మర్చిపోండి. ఇంకా అదన్నీ వదిలేసేయండి. ఇంకా అదన్నీ సెకండరీ. మేజర్గా మనము ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లంకి రూట్ కాజ్ కావాలి, సొల్యూషన్ కాదు. గుర్తుపెట్టుకోండి, సొల్యూషన్ ఏముంది? ఇది తీసుకెళ్ళండి, మీ ఉత్తర దిశలో పెట్టండి అని చెప్పేస్తాను నేను అమ్ముకుంటా, ఈరోజు క్లాస్ అయిపోతుంది, వెళ్ళిపోతాను నేను. అది కాదు. ఇది సొల్యూషన్స్ అమ్ముకోవడం కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే రూట్ కాస్. దేనివల్ల అవుతుంది? ఇప్పుడు జనాల ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఈ రోజు ఏదైనా రెమెడీ పెడితే రేపు రిజల్ట్ వచ్చాయండి. లేదంటే అది రిజల్ట్ కూడా ఎట్లా ఉందంటే ఇవాళ రేపు అదేదో ఫ్లిప్కార్ట్లోనో లేకపోతే అమెజాన్లో దొరికే వస్తువులాగా అయిపోయింది. సార్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతారే. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈ రోజు రాస్తే 2 నెలల తర్వాత రిజల్ట్స్ రావడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాస్ చూడండి. రూట్ కాస్ ఏంటి, దేనివల్ల ఇన్ని ప్రాబ్లమ్? ఓకే. ఒక్కొక్కసారి చాలా చిన్న చిన్న వస్తువులు ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఇలాగే కేస్ స్టడీస్ అవి చేస్తుంటే నాకు ఒక క్రిటికల్ కేసు వచ్చింది. ఆ క్రిటికల్ కేసులో ఏంటంటే ఆ అబ్బాయికి, ఒక చిన్న బాబుకి గొంతు నొప్పి ఉండేది, గరగర ఉండేది గొంతు. ఇలా అంటూ ఉంటాడు అనమాట ఎప్పుడు కూడా. అది వాళ్ళ ఇంటి వాస్తు ఫస్ట్ నేనే చేశాను. ఆ వాస్తు చేసినప్పటికీ అది సాల్వ్ అవ్వాలి, ప్రాబ్లం అవల. వాళ్ళు మళ్ళీ ఒక 2 months 3 months తర్వాత మళ్ళీ పిలిచారు, మళ్ళీ వెళ్ళాము. మాకు అసలు ఎక్కడా కూడా మాకు అర్థం కాలేదు యాక్చువల్గా. తర్వాత వాటికి సంబంధించిన ఈ డిగ్రీసు, ఈ గ్రిడ్డింగ్ ఇవన్నీ చేసిన తర్వాత అసలు గొంతు అంటే ఈ తలకాయ అన్న ఏరియా ఏంటి, నిన్న మనం చెప్పుకున్నాం ఈశాన్య భాగం కదా, నిన్న మాట్లాడుకున్నాం కదా. ఈశాన్య భాగం అంతా కూడా మనకి ఆ, మన తల అంటే వాస్తు పురుషుడి తల. అంటే ఈ గొంతు కూడా ఆల్మోస్ట్ ఈశాన్యానికే వస్తుంది. అక్కడ మ్యాప్ చేసుకున్న తర్వాత ప్రతిదీ క్షుణ్ణంగా చూస్తే నాకు దొరికింది ఏంటంటే ఒక బాక్స్ లాగా ఉంది. ఆ బాక్స్లో డబ్బా ఉంది. ఆ డబ్బాలో మేకులు ఉన్నాయి. మేకులు ఏమవుతున్నాయి? గుచ్చుకుంటున్నాయి. ఇక్కడ ఎవరు గుచ్చుకుంటున్నాయి? వాస్తు పురుషుడు గుచ్చుకుంటున్నాయి. వాస్తు పురుషుడికి ఏదైతే గుచ్చుకున్నాయో, ఆ వాస్తు పురుషుడికి ఏదైతే గుచ్చుకున్నాయో అదే సేమ్ అదే ఎఫెక్ట్ వాళ్ళ బాబుకి వచ్చింది. ఏం చేసాం? అక్కడి నుంచి డబ్బా తీసి అవతల పడేసాం. ఏమైంది? సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళే పని లేదు, టాబ్లెట్స్ వేసుకునే పని లేదు, మెడిసిన్స్ యూస్ చేసే పని లేదు. అంటే ఒక్కొక్కసారి ప్రాబ్లం మనకి చాలా పెద్దగా ఉంటుంది, కానీ సొల్యూషన్ చాలా చిన్నగా ఉంటుంది. అర్థమవుతుందా? ప్రాబ్లం చాలా పెద్దగా ఉంటుంది, మనకి సొల్యూషన్ చాలా చిన్నగా ఉంటుంది. సో మీ లైఫ్లో జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ చాలా సింపుల్గానే ఉంటాయి. మనము ఏదో దానికి కంగారు పడిపోయి అది ఇలా ఉంది, ఇది అలా ఉంది అని చెప్పి మనం టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ప్రాబ్లమ్స్ మనకి పెద్దవే, నో డౌట్, ఒప్పుకుంటా నేను. కానీ దానికి సొల్యూషన్ అనేది చాలా చాలా చిన్నది. ఓకే. అందరికీ ఒక క్లారిటీ వచ్చిందా? పంచమహాభూతాలు అంటే ఏంటి, పంచమహాభూతాల రంగులు ఏంటి, ఆకారాలు ఏంటి, వాటికి సంబంధించిన మెటల్స్ ఏంటి, ఆమ్, దేనికి దేనికి శత్రువులు ఉంటాయి, అదేవిధంగా 16 జోన్స్, ఆ 16 జోన్స్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అక్కడున్న జోన్స్తో పాటు మనం ఎలా లింక్ చేసుకుంటాము. అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా? వెరీ గుడ్. అయితే ఇవాళ మనం ఇంకాస్త అడ్వాన్స్ వెళ్దాం. అడ్వాన్స్లో ఏంటి అంటే మ్, ఒక 3 టెక్నిక్స్ చెప్తాను నేను. సింపుల్, చాలా సింపుల్గా ఒక 3 టెక్నిక్స్ చెప్తాను. ఏ ఇంట్లో అయినా సరే సమస్య అనేది ఉంది అంటే సమస్య అనేది మన సింహద్వారం నుంచే వస్తుంది. గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి. ఏ సమస్య అయినా సింహద్వారం నుంచే వస్తుంది. మీకు ₹1,00,00,000 డబ్బు రావాలన్నా సింహద్వారం నుంచే వస్తుంది. లేదు, ఏదైనా ఒక వ్యక్తికి ఒక మేజర్గా యాక్సిడెంట్ అయ్యి కాలో చేయకపోవాలన్నా కానీ అది సింహద్వారం నుంచి రావాల్సిందే. మీ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్, మీ ఫ్యామిలీలో ఉన్న ఎదుగుదల ఇదంతా కూడా మనకి సింహద్వారం నుంచే వస్తుంది. ఓకే. సింహద్వారం అంటే మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, కోర్స్ పాతకాలం అనేది ఇప్పుడు కూడా చేస్తున్నారు చాలామంది ఊర్లలో. ఒక డిఫాల్ట్ టెంప్లెట్ ఉంటుంది వీళ్ళందరి దగ్గర. డిఫాల్ట్ టెంప్లెట్ ఏంటంటే, ఇది ఒక ల్యాండ్ అనుకోండి. ఈ ల్యాండ్ని 4 భాగాలు చేస్తారు ఫస్ట్.
నాలుగు భాగాలు చేసిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఈశాన్యం అంటారు, దీన్ని నైరుతి అంటారు, దీన్ని వాయువ్యం అంటారు, దీన్ని ఆగ్నేయం అంటారు, దీన్ని నైరుతి అంటారు, దీన్ని వాయువ్యం అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే తూర్పు ముఖం అనుకోండి, తూర్పు ముఖాలు ఏం చేస్తారంటే ఇక్కడ గుమ్మం పెట్టేస్తారు డిఫాల్ట్గా. ఓకే. అదే దక్షిణం అనుకోండి డిఫాల్ట్ ఇక్కడ గుమ్మం పెట్టేస్తారు. అదే పడమర అనుకోండి డిఫాల్ట్ ఇక్కడ గుమ్మం పెట్టేస్తారు. అదే ఉత్తరం అనుకోండి డిఫాల్ట్ ఇక్కడ గుమ్మం పెట్టేస్తారు. ఇది అంతా కూడా వేదిక్ వాస్తుకు సంబంధించి సరిపోతుంది. కానీ మనం నేర్చుకునే ఒక సైంటిఫిక్ మెథడ్లో ఇది సూట్ కాదు మనకి. అప్పుడు ఏంటంటే దీన్ని మనము దయచేసి డ్రా చేయకండి, ఇది మీ గురించి చెప్పేది. ఒకవేళ క్లాస్ బోర్ కొడితే కనుక క్లాస్ నుంచి వెళ్ళిపోండి, నాకేం ఇబ్బంది ఏం లేదు. మీరు కాకపోతే ఇంకా మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే. సో ఇలాగా మన స్థలం ఉంటే ప్రతి ఇంటికి బ్రహ్మస్థానం ఒకటే ఉంటుంది. 2, 3 బ్రహ్మస్థానాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మస్థానం అనేది ఒకటే. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు వినుండొచ్చు, ఈ కిచెన్కి బ్రహ్మస్థానము, కిచెన్కి నైరుతికి బ్రహ్మస్థానము, లేదంటే నైరుతికి ఈశాన్యము ఆగ్నేయము, ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదన్నీ పక్కన పెట్టండి. ఇంటికి బ్రహ్మస్థానం ఒకటే ఉంటుంది. ఇంటికి తూర్పు ఒకటే, పడమర ఒకటే, దక్షిణం ఒకటే, నైరుతి ఒకటే. ఇంటికి ఏదైనా ఒకటే ఉంటుంది తప్ప రెండు రెండు ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీంట్లో మనకి మేజర్గా దీన్ని 9 భాగాలు అవుతాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 భాగాలైంది దీంట్లో. అదేవిధంగా ఇటు 1, 2, 3, 4, 5, 6, 7, 8. దీన్ని మనం టోటల్గా 8 భాగాల కింద వచ్చింది. అయితే దీంట్లో ముఖ్యంగా మనం దీన్ని తూర్పు అనుకుందాం, ఈస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్. ఓకే. సార్ స్క్రీన్ నాకు కనపడట్లేదు. ఇది నాకేనా లేకపోతే అందరికా డౌట్? స్క్రీన్ కనబడట్లేదా? నాకు సార్ అది కనపడట్లేదు ఇక్కడ సార్. మరి మీద మీకు ఇట్లా ఆప్షన్ వస్తుంది, అది పైన వైట్ బోర్డ్ అని వస్తుంది చూడండి మీకు. అది నొక్కండి అన్న. వైట్ బోర్డ్ నొక్కండి. వైట్ బోర్డ్ నొక్కితే కనిపిస్తుంది మీకు. ఓకే, కనిపించిందా? ప్రిపేరింగ్ అని వస్తుంది సార్. కనిపించిందా? ప్రిపేరింగ్ యువర్ వైట్ బోర్డ్ అని వస్తుంది. వస్తుందండి, కనిపిస్తుంది. ఓకే ఓకే సార్. ఓకే. సో ఇలాగా టోటల్గా ఈస్ట్లో 8 ఎంట్రీలు ఉంటాయి మనకి. నిన్న మనం చెప్పుకున్నాం, ఈస్ట్లో 8 ఎంట్రీలు ఉంటాయి, సౌత్లో 8 ఎంట్రీలు ఉంటాయి, పడమరలో 8 ఉంటాయి, ఉత్తరంలో కూడా 8 ఉంటాయి. 8, 8, 16, 16 + 16 32. టోటల్గా మనకి 32 ఎంట్రన్సెస్ ఉంటాయి. 32 గుమ్మాలు ఉంటాయి. ఓకే. 32 గుమ్మాల్లో కూడా మేజర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే 3వ పాదం 4వ పాదం రాసుకోండి. 3వ పాదం 4వ పాదం మంచివి. 3వ పాదం 4వ పాదం, 3వ పాదం 4వ పాదం, 3వ పాదం 4వ పాదం, ఇవి మట్టికే మంచి ఎంట్రన్సెస్. మిగతా ఎంట్రన్సెస్ అన్నీ కూడా నెగిటివ్ ఎంట్రన్సెసే. మిగతా అన్నీ కూడా నెగిటివ్ ఎంట్రన్సెస్. ఓకే. మనము దీన్ని ఈస్ట్లో వచ్చింది కాబట్టి దీన్ని E3 అంటాము, ఎందుకంటే 3వ పాదం కాబట్టి. ఈస్ట్లో వచ్చింది కాబట్టి E4 అంటాము, ఎందుకంటే ఇది 4వ పాదం కాబట్టి. అదేవిధంగా ఇది సౌత్లో వచ్చింది కాబట్టి S3 అంటాము, ఎందుకంటే ఇది 3వ పాదం కాబట్టి. అదేవిధంగా S4 అంటాము, ఇది 4వ పాదం కాబట్టి. దీంట్లో W3 అంటాము, 3వ పాదం కాబట్టి. ఇది W4 అంటాము, ఇది 4వ పాదం కాబట్టి. అదేవిధంగా దీన్ని N3 అంటాము, దీన్ని N4 అని అంటాము. క్లియరా? ఒక క్లారిటీ వచ్చింది అందరికీ? ఓకే. సో ఇలాగా టోటల్గా 8, 8, 16, 16, 16, 32. 32 గుమ్మాలు ఉంటే మనకి 32లో మనకి అచ్చొచ్చేవి ఎన్ని? 4 గుమ్మాలు మట్టికే. సార్ నాది శతభిష నక్షత్రము, ధనుస్సు రాశి, ఫలానా 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 అని చెప్తారు. ఈ ఫలానా డింకాలైనా ఇక్కడ ఏం పనిచేయవు. ఇక్కడ మీది ఏదో రాశి అయినా ఉండనివ్వండి, మీది కుంభరాశ, మీనరాశ, చిత్తా నక్షత్రమా, ఆ నక్షత్రం, ఈ నక్షత్రం, ఈ నక్షత్రాలు గ్రహాలతో నీకు సంబంధం లేదు. ఎవరికైనా సరే ఈ గుమ్మాలు అచ్చుబాటు వస్తాయి. ఎవరికైనా సరే, మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, దేంట్లో ఉన్నా సరే మీకు ఇది ఖచ్చితంగా కలిసి రావాల్సిందే.
దీనికి ఎలాంటి జాతకాలతో సంబంధం లేదు. క్లియరా? సో మనకి ఏదైతే ఎంట్రన్సెస్ నెగిటివ్గా ఉంటాయో ఆ నెగిటివ్ ఎంట్రన్సెస్ని మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఎలా చేస్తాం ట్రీట్మెంట్? ఈస్ట్లో వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్లో మీ ఎంట్రన్స్ ఉంది, మీకు అర్థమైంది ఈస్ట్లో ఎంట్రన్స్ మీకు అచ్చుబాటు రాలేదు, అది మూడో పాదంలో కానీ నాలుగో పాదంలో కానీ లేదు. ఈస్ట్లో మెటల్ ఏంటి కిరణ్? ఈస్ట్కి సంబంధించిన మెటల్ గురూజీ ఇప్పుడు ఆ ఎయిట్ ఎయిట్ భాగాలు ఎలా గురూజీ మనం ఇచ్చేస్తాం గురూజీ? 50 ఫీట్లు ఉందనుకోండి వెడల్పు, 50 ఫీట్లు బై 8. ఓకే గురూజీ. సో ఇప్పుడు మనకి ఈస్ట్ అంటే మెటల్ అది వచ్చింది, గురూజీ ఓకే తూర్పు మెటల్. నేను ఇందాక రాసుకున్నాం కదా, మెటల్స్ రాసుకున్నాం కదా, మెటల్స్ రాస్తాం గురూజీ. తూర్పు అంటే మన సూర్యుడికి సంబంధించింది గురూజీ. ఈస్ట్కి మెటల్ ఏమైనా వచ్చింది? కొంచెం అక్కడ కొంచెం మిస్ అయింది గురూజీ. నేను ఫస్ట్ ఒక 10 minutes రాలేదు. స్టెయిన్లెస్ స్టీల్. సో మీకు తూర్పులో ఎంట్రన్స్ వచ్చింది, ఎంట్రన్స్ నెగిటివ్గా ఉంది అంటే కనుక మీరు యూజ్ చేయాల్సిన మెటల్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ ద్వారా మనం గుమ్మాన్ని బ్లాక్ చేసుకోవాలి. గుమ్మం ఎలా బ్లాక్ చేయాలి నేను వీడియో షేర్ చేస్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతానికి గుమ్మాలు వల్ల వచ్చే ఎఫెక్ట్స్ రాసుకోండి. ఓకే, గుమ్మాల వల్ల మనకి వచ్చే పాజిటివ్ ఎఫెక్ట్స్ నెగిటివ్ ఎఫెక్ట్స్ రాసుకోండి. అందులో ముఖ్యంగా రాసుకోండి N1. N1 అంటే ఉత్తరం దిశలో మొదటి పాదం. N1లో రాసుకోండి. ఇలాంటి గుమ్మము లేదా ఎంట్రన్స్ ఉండటం వల్ల ఇతరులకి హాని చేసే ఒక తత్వము మనిషిలో డెవలప్ అవుతుంది. N1 కనుక మీకు నేను చెప్పే ప్రాబ్లమ్స్ మ్యాచ్ అవుతే నేను చెప్పిన విధంగా డైరెక్ట్గా రెమెడీ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, ఇతరులకి హాని చేసే ఒక మనస్తత్వం వాళ్ళ దాంట్లో డెవలప్ అవుతుంది. ఏ పాదంలో ఉంటే N1 గురూజీ. ఉత్తరంలో మొదటి ఉత్తరంలో పాదం ఉంటే కనుక ఇలాంటివి జరిగే సమస్యలు ఉంటాయి. రాసుకోండి. ఇప్పుడు N2 అంటే ఉత్తరంలో రెండో పాదం ఉంటే గనక వీళ్ళలో అసూయ ఈర్ష అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళ ఫ్యామిలీలో అందరికి కూడా. అబ్బో వాడు కారు కొనుక్కున్నాడు, అబ్బో వీడు బిల్డింగ్ కట్టాడు, వాడు బాగా ఎదిగిపోయాడు. అది మాట వరుస కన్నా కానీ యాక్చువల్గా వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ బిహేవియర్ అదే వస్తుంది. అర్థమవుతుందా? N2లో కనుక ఎంట్రన్స్ ఉంటే ఏమవుతుంది? ఈర్ష్య అసూయ అనేది పెరుగుతుంది అందరికి, ఇంటిలిపాది అందరికీ పెరుగుతుంది. నెక్స్ట్ N3 కనుక ఉంటే కనుక మనకి చాలా డబ్బు అనేది వస్తుంది. N3 మంచి ఎంట్రన్సా చెడు ఎంట్రన్సా? మంచిది. మూడవ పదం నాలుగవ పదం అన్నిటికండి మంచి. N3లో మనకి చాలా డబ్బు అనేది వస్తుంది. అదేవిధంగా మన పూర్వీకుల ఆస్తి, తాత ముత్తాతల ఆస్తి కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి, తాత ముత్తాతల ఆస్తి కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత N4లో కనుక మనకి గుమ్మము సింహద్వారం ఉంటే మంచి డబ్బు, అదేవిధంగా మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మనకు దొరుకుతుంది. మళ్ళా రేపు కూడా మనకి ఐ థింక్ రేపు బహుశా క్లాస్ ఉండకపోవచ్చు. నేను మీకు మార్నింగ్ మెసేజ్ పెడతాను. ఉండకపోవచ్చు కదా, రేపు క్లాస్ ఉండదు, నేను ఉండట్లేదు, రేపు కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. మళ్ళా ఎల్లుండి క్లాస్ ఉంటుంది. అందరూ కూడా సేమ్ లాగిన్ డీటెయిల్స్తోనే లాగిన్ అవ్వండి. సేమ్ యూజర్ ఐడి, సేమ్ పాస్వర్డ్. నేను మళ్ళా గ్రూప్స్లో పెట్టను, గుర్తుపెట్టుకోండి. సేమ్ యూజర్ ఐడి, సేమ్ పాస్వర్డ్. మన అన్ని క్లాసెస్ కూడా సేమ్ ఉంటుంది. రేపైతే క్లాస్ లేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళా క్లాస్ మనకి ఎల్లుండి ఉంటుంది. సేమ్ యూజర్ ఐడి, సేమ్ పాస్వర్డ్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే కొందరు గ్రూప్లో ఉన్నారు, కొందరు గ్రూప్లో లేరు. ఇవాళ ఎవరెవరు జాయిన్ అయ్యారు కొత్తగా ఇవాళ? సార్ నేను జాయిన్ అయ్యాను, బట్ నాది నెంబర్ అయితే ఎక్కడ గ్రూప్ లో యాడ్ చేసలేదు సార్. అదే కొందరు యాడ్ కాలేదు. హిమాంశు కొత్తగా జాయిన్ add అయ్యాను. అయ్యాడు, సత్యనారాయణ, నవీన్, జానథన్, రామకృష్ణ రామకృష్ణ.
ఆ, శ్రవణ్ కుమార్ సార్ ఈ రోజు యాడ్ అయినాయి. శ్రవణ్ కుమార్ వీళ్ళందరూ కూడా ఇవాళ జాయిన్ అయ్యారు. అంకరాజు సార్ ఇవాళ సో జాయిన్ అయ్యారు ఏదైతే తిరుపతి నుంచి. యూజర్ ఐడి నేను పాస్వర్డ్ ఉందో గ్రూప్ లో దాని లేను నుంచే సార్, లాగిన్ గ్రూప్ అవ్వండి. ఐడి కొంచెం చెప్తారా సార్? ఏంటండి? సార్ మేము గ్రూప్ లో లేము, మీ గ్రూప్ ఐడి, మీ గ్రూప్ లో మమ్మల్ని కూడా యాడ్ చేస్తే కూడా. ఆ, మీకు లావణ్య గారు కాల్ చేశారు ఇవాళ? లేదు సార్. నేను యాడ్ చేస్తానులేండి గ్రూప్ లో ఆ, అందరిని. అందరి నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి, నేను యాడ్ చేస్తాను. యాడ్ మేడం చేయండి. మేడం మేడం మా నెంబర్ చెప్తాం మేడం, కొంచెం నోట్ చేసుకోండి మేడం. మీరు తిరుపతి చాట్ లో నుంచి. పెట్టేసేయండి. రాజు గారు మీరు చాట్ లో టైప్ చేసి పెట్టేసేయండి, మేము యాడ్ చేస్తాం. ఓకేనా? మీరు చాట్ లో టైప్ ఎవరైతే ఇవాళ కొత్తగా జాయిన్ అయ్యారో మీరు ఒకసారి చాట్ లో మీ నెంబర్స్ టైప్ చేసేయండి. లావణ్య గారు వాళ్ళని గ్రూప్ లో యాడ్ చేయండి, ఏదో గ్రూప్ లో యాడ్ చేసి. ఓకే ఓకే గురించి. ఓకే. సో ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు నిన్న రికార్డింగ్స్ చూసుకోండి. ఆ, నిన్నటిది ప్లస్ ఇవాళ లైవ్ క్లాస్ వింటున్నారు కాబట్టి సంతోషం. మిస్ అయిన వాళ్ళు నిన్న లైవ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ రికార్డింగ్స్ అనేవి చూసుకోండి, దాన్ని వదలకండి. ఓకేనా? తర్వాత N4 అయిపోయింది కదా, దాని తర్వాత N5. N5లో గనక మనకి సింహద్వారం ఉంది అంటే వాళ్ళ ఇంటిల్లిపాతి కూడా వాళ్ళకంతా రిలీజియస్ థాట్సే ఉంటాయి. అంటే ఎంతసేపు కూడా దైవారాధన, భక్తి, చారిటీ, ఇతరులకు సేవ చేయడం అంతా ఇదే ఉంటుంది. ఈజీగా గుర్తుపెట్టేయచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పూజల్లో ఉన్నారు అంటే కనుక N5 ఎంట్రన్స్ ఉంది. అర్థమవుతుందా? కనెక్ట్ అవుతుందా ఈజీగా? సత్యనారాయణ గారు, ఎస్ ఎస్. కిరణ్, రాజేశం, శ్రీనివాసన్ అర్థమవుతుందా? ఎస్ గురుజీ, ఎస్ గురుజీ, ఎస్ గురుజీ. అర్థమవుతుందండి. తర్వాత N6 రాసుకోండి. N6 వచ్చేసి ఆ, ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పనిని సీరియస్గా తీసుకోరు. తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఉందిలే, వాళ్ళు చేసి పెడతారులే, వీళ్ళు చేసి పెడతారు అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు అనమాట. అంటే ఒక వ్యక్తి మనతో మాట్లాడుతుంటే మనం డిసైడ్ చేయొచ్చు, ఓహో వీళ్ళది N6 ఎంట్రన్స్, వీడు ఎలా మాట్లాడుతున్నాడు, ఓహో వీళ్ళంతా కూడా దైవారాధనలో ప్రతిరోజు ఉంటున్నారంటే వీళ్ళ ఇంట్లో N5 దేవత యాక్టివేట్ అయిందనమాట. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనతో మనం మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడే ఒక ప్రవర్తన బట్టి మనం ఈజీగా మేకౌట్ చేయొచ్చు వాళ్ళు ఈ ఇంటి ఎంట్రన్స్ ఏది ఉంటుంది. తర్వాత N7 రాసుకోండి. వెనకాల నుంచి వెళ్ళిపోండి, వెనకాల నుంచి వెళ్ళండి. ఓకే. N7లో వచ్చేసి ఏంటి అంటే మీకు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు వాళ్ళ సంబంధించిన ట్రెడిషన్ కాకుండా వేరే వాళ్ళ ట్రెడిషన్స్, వేరే వాళ్ళ మెథడ్స్ ఫాలో ఆడపిల్లలు మాత్రమే. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆచారాలు కాకుండా వేరే వాళ్ళ ఆచారాలు, అంటే లవ్ మ్యారేజ్ కావచ్చు. ఓకే, మీ ఇంట్లో ఉన్న ఆచారం బదులు ఏం చేస్తారు, తను వాళ్ళ ఆచారం ఫాలో అవుతుంది. మీరు చేసే పూజలు కాకుండా ఏమవుతుంది, వాళ్ళు చేసే పూజలు కానీ వాళ్ళు చేసే విధానం కానీ అర్థమవుతుందా? నెక్స్ట్ N8 రాసుకోండి. N8లో ఏంటంటే అండి, మీరు ఏదైనా సరే 100 106 సరే ప్రతి నెల మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తారు. ఎందుకు? మీ ఈఎంఐలు కట్టడానికి, మీ రెంట్లు కట్టడానికి, పిల్లల స్కూల్ ఫీజు, ఆ ఫీజు, పాలోడుకో గీలోడుకో, కూరగాయలకు, ఆకుకూరలకు, దేనికో దానికి ఓవరాల్గా 100 106 సరే మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మీ లైఫ్ని కొనసాగిస్తారు తప్ప గ్రోత్ అనేది ఉండదు. మీ దగ్గర ఈరోజు డబ్బులు లేవనుకోండి, ఈఎంఐ కట్టడానికి 31వ తారీఖు ఎలాగైనా డబ్బులు వస్తాయి మీకు. 1వ తారీఖు లోపల డబ్బులు ఉంటాయి మీ అకౌంట్లో, చెక్ బౌన్స్ అవ్వకుండా. ఇది పరిస్థితి. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు E1 గురించి మాట్లాడుకుందాం. E1 అంటే ఎక్కడండి, ఎటు ఉంటుంది E1? కుకట్పల్లిలో ఉంటుందా, ప్రగతినగర్లో ఉంటుందా? ఈస్ట్ ద్వారం 1వ పాదం. వెరీ గుడ్, సూపర్. ఈస్ట్ 1వ ద్వారం, ఎక్సలెంట్. 1వ పాదం ఉండడం వల్ల మేజర్గా మనకు అయ్యేది ఏంటంటే యాక్సిడెంట్స్ మరియు లాసెస్, నష్టాలు, ఫైర్ యాక్సిడెంట్స్ లేదా బైక్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి E1 అంటే. మీ ఇళ్లలో ఇన్ కేస్ అలా ఏమైనా జరిగితే కనుక చెక్ చేసుకోండి, అది E1లో ఉందేమో అని. నెక్స్ట్ E2లో ఉంటే కనుక అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్, అనవసరమైన ఖర్చు, వృధా ఖర్చు, డబ్బు వృధా. ఏదైనా సరే, బంగారం పట్టుకున్నా మట్టే. ఓకే, అదేవిధంగా ఈ గుమ్మం వల్ల ఆడపిల్లలు పుడతారు ఇంట్లో.
ఈ ఎంట్రన్స్ ఉండటం వల్ల ఆడపిల్లలు పుడతారు ఇంట్లో. నెక్స్ట్ E3. నెక్స్ట్ E3. E3 వల్ల మనకి పేరు ప్రఖ్యాతలు మరియు డబ్బు బాగా వస్తుంది. పేరు ప్రఖ్యాతలు డబ్బు బాగా వస్తుంది. పేరు ప్రఖ్యాతలు డబ్బు బాగా వస్తుంది E3. E4. E4 అనేది ఆల్ రౌండ్ సక్సెస్. ఆల్ రౌండ్ సక్సెస్. ఇంకోటి E3 E4లో ఎంట్రన్స్ ఉన్న వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది. మంచి ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఉంటారు. కమిషనర్లు, డిఐజీలు, డిఎస్పీలు, ఇంటి దగ్గర వార్డ్ మెంబర్లు, లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అనేది బాగుంటారు. ఇక్కడ E3 E4లో. E3లో కూడా ఉంటారు, E4లో కూడా ఉంటారు. E5. E5 ఉంటే, E5లో ఎంట్రన్స్ ఉంటే ఇంటిల్లిపాది కూడా అందరూ షార్ట్ టెంపర్ ఉంటారు. చికాకు బగ్గుమంటారు ఒక్కసారి ఏం మాట్లాడినా. మాటలు కాదు, అది అరుచుకోవడమే ఏం కాదు, డైరెక్ట్గా. నిన్న పంపించిన లింకులో ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో మరియు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో నా రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా అరిహంత్ రాజ్ అనే వెతకండి, మీకు ఛానల్ దొరుకుతుంది. దాంట్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి మనవి. రెమెడీస్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి. దయచేసి చూడండి. అన్ని ఫ్రీగానే, చాలా ఓపెన్గా రెమెడీస్ అన్ని కూడా నేను వివరించి చూపించాను. సార్ ఒకసారి అవన్నీ ఛానల్ చూసి పేరు నేర్చుకోండి. చెప్తారా సార్? యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తారు. గ్రూప్లో పెడతానండి, టైప్ చేస్తున్నాను మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది యూట్యూబ్ ఛానల్ అండి, ఇది ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఓకే. నెక్స్ట్ E6. E6లో కనుక ఎంట్రన్స్ ఉంటే కనుక వీళ్ళు సెన్సిటివ్ బిహేవియర్ ఉంటుంది. చాలా సున్నితమైన వ్యక్తులు. అంటే ప్రతిదానికి భయపడేవాళ్ళు అనమాట. ప్రతిదానికి చిన్న చిన్న దానికి కూడా భయపడేవాళ్ళు. నెక్స్ట్ E7. E7లో ఏమవుతుందంటే కమిట్మెంట్ ఫెయిల్యూర్. రేపు చేసేస్తా, ఎల్లుండి చేసేస్తా పని. అది రేపు రాదు, ఎల్లుండి రాదు. ఆ వ్యక్తిని నమ్మటం కష్టం. అన్రిలయబుల్ పర్సన్. వ్యక్తి మాట దాటుతున్నాడు అంటే ఈజీగా మీరు డిసైడ్ అయిపోవచ్చు అనమాట. ఓహో, ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే మీ ఇంట్లో E7 ఎంట్రన్స్, పక్కా E7. నెక్స్ట్ E8. E8లో ఉంటే కనుక మనకి ఫైనాన్షియల్ లాసెస్, అన్ని రకాల యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, బైక్ యాక్సిడెంట్స్, కార్ యాక్సిడెంట్, ఫ్లైట్ యాక్సిడెంట్, ఏ యాక్సిడెంట్స్ అయినా అన్ని రకాల యాక్సిడెంట్స్ కావచ్చు. ముఖ్యమైన రెండు మళ్ళీ ఇంకోటి ఐటీ దాడులు, సిబిఐ ఐటీ దాడులు మరియు దొంగతనాలు, ఐటీ దాడులు, సిబిఐ దాడులు, ఇవన్నీ కూడా ఈ ఎంట్రన్స్ నుంచే మనకి వస్తాయి. అయిపోయిందా E8? ఇంకా ఉన్నాయా? తర్వాత S1 ఎక్కడ ఉంది? S1 ఎక్కడ? వైజాగ్లో ఉందా, రాజమండ్రిలో ఉందా? సౌత్ లో ఫస్ట్ పార్ట్. సౌత్ లో ఫస్ట్ పాదం. వెరీ గుడ్. సౌత్లో ఫస్ట్ పాదం, ఎక్సలెంట్. ఫస్ట్ పాదం. సౌత్లో ఫస్ట్ పాదం గనక ఎంట్రన్స్గా ఉంటే కొడుకు మీద చెడు ప్రభావం కలుగుతుంది. కొడుక్కి ఏమవుతుందంటే అడ్డమైన అలవాట్లు తగ్గుతాయి. అర్థమవుతుందా అందరికీ? జోన్స్లో చాలా ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాము. ఎంట్రన్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ S2లో కనుక ఎంట్రన్స్ ఉంటే రాసుకోండి. S2 ఎస్పెషలీ ఐటీ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా మంచి ఎంట్రన్స్. ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ మరియు మూవీ ఇండస్ట్రీ వాళ్ళకే మంచిది, చాలా మంచి ఎంట్రన్స్ అది. ఐటీ ఇండస్ట్రీ మరియు మూవీ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా మంచిది. మిగతా వాళ్ళకి వేస్ట్. మిగతా వాళ్ళకి మీరు ఇచ్చినా కానీ వేస్ట్.
ఐటీ ఎంప్లాయీ అయితే ఇవ్వండి, మూవీ ఇండస్ట్రీ వాళ్ళైతే ఇవ్వండి. S3 రాసుకోండి. S3లో మీకు ఆల్ రౌండ్ మనీ వస్తుంది. ఆల్ రౌండ్ మనీ అంటే మీరు బిజినెస్లో మనీ వస్తుంది, మీరు చేసే జాబ్లో మనీ వస్తుంది, ఎక్స్ట్రా మనీ వస్తుంది. అదేవిధంగా మీరు ఏదైనా ఆ, డబ్బు బ్యాంక్లో వడ్డీకి పెడితే వడ్డీ డబ్బులు వస్తాయి. మీరు మీ ప్రాపర్టీస్ ఏమైనా రెంట్కి ఇస్తే కిరాయిలు వస్తాయి. ఆల్ రౌండ్ మనీ, ప్రాస్పరిటీ రెండు వస్తాయి. ఎస్, చూడండి సౌత్లో ఎంత డబ్బు ఉందో. మనం సౌత్ అంటే భయపడతాం, ఎందుకంటే యమస్థానం అంటారు. నెక్స్ట్ S4లో కూడా పాజిటివ్ ఎంట్రన్స్, వెరీ గుడ్ సక్సెస్ఫుల్ ఎంట్రన్స్. S4లో ఎంట్రన్స్ ఉంటే కనుక మగ పిల్లలు పుడతారు. అక్కడ E2లో ఎంట్రన్స్ ఉంటే ఆడపిల్లలు పుడతారు. ఇక్కడ S4లో ఎంట్రన్స్ ఉంటే మగ పిల్లలు పుడతారు. S5 గనక ఎంట్రన్స్ ఉంటే ఇంట్లో అప్పులు పాలైపోతారు. అదేవిధంగా ఇంట్లో పైల్స్ వచ్చే అవకాశం ఉంది. పైల్స్, అప్పుల పాలు, మనీ బ్లాక్, పైల్స్. S6లో ఎప్పుడు చూసినా డబ్బుకి ఏదో అవసరం పడుతుంది. డబ్బు కొరత, ఏదడుగు డబ్బులు లేవు. చాక్లెట్ కొని డబ్బులు లేవు, సైకిల్ కొని డబ్బులు లేవు, బండి కొని డబ్బులు లేవు, ఏదడిగినా డబ్బులు లేవు. S7 S7లో మీరు ఎంత గొడ్డు చాకరీ చేసినా మీకు రిజల్ట్ రాకపోవడం. ఎంత కష్టపడి ఎంత గొడ్డు చాకరీ చేసినా కానీ మీకు రిజల్ట్ రాకపోవడం. S8 S8 ఈ S8 ఎంట్రన్స్ ఉంటే ఇంటిల్లిపాది కూడా ఎవరితోని కలవరు. వాళ్ళ ప్రపంచం వాళ్ళదే, ఢిల్లీలో అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది, గుర్తుందా? ఓ 13 మంది 14 మంది ఊరేసుకుని చచ్చిపోయారు. వాళ్ళలో వాళ్ళే ఉంటారు అంతా. ఆ టైప్ అనమాట. సో వాళ్ళల్లో వాళ్ళే ఉంటారు, ఎక్కువగా ఎవరితోని మింగిల్ అవ్వరు. నెక్స్ట్ W1లో గనక ఎంట్రన్స్ ఉంది అంటే డబ్బు చేతిలో నిలవదు. అదేవిధంగా ఆయుష్ తగ్గిపోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆయుష్ తగ్గిపోతుంది. ఆయుష్ తగ్గిపోతుంది. W2 వల్ల మన కెరీర్లో స్టెబిలిటీ అనేది ఉండదు. ఒక జాబ్ చేస్తాం, మానేస్తాం, మళ్ళీ ఇంకో జాబ్. ఏదైనా మనం మానేస్తాం, లేదంటే వాళ్ళని పీకేస్తారు. కెరియర్లో ఇన్స్టెబిలిటీ. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అనుమానాలు. ఈ మధ్యన కాలంలో అనుమానాలకు ఏమవుతున్నాయి? నీళ్ళ డ్రమ్లో పడుకోబెట్టేస్తున్నారు. W3లో ఆల్రౌండ్ మనీ, గ్రోత్, ప్రాస్పరిటీ అన్నీ వస్తాయి. W3లో ఆల్రౌండ్ మనీ, గ్రోత్, ప్రాస్పరిటీ. W4 హ్యాపీ లైఫ్. W4 హ్యాపీ లైఫ్. హ్యాపీ లైఫ్ అంటే అన్ని విధాలు హ్యాపీ. డబ్బు, బా మన కార్లు, బంగ్లాలు, స్టేటస్, అన్ని రకాలు ఆల్రౌండ్. W5 ఇది కొంచెం ఓకే, పాజిటివ్. వాళ్ళు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. W5లో ఎంట్రన్స్ ఉంటే వాళ్ళు ఏ పని చేసినా, దొంగతనం చేసినా కానీ పర్ఫెక్ట్గా చేస్తారు.
W6 W6 మనము కష్టపడ్డంత ప్రతిఫలం రాకపోవడం, లేదా మనం ₹100 వస్తేలే ఈ కాంట్రాక్ట్ చేస్తే అనుకుంటే ₹10 రావడం, ఆశించినంత డబ్బు రాకపోవడం. W7 W5లో W5లో ఓకే, బట్ W4కి షిఫ్ట్ చేసుకోండి. ఓకే, ఏం చెప్పాము ఇప్పుడు? W7లో అడిక్షన్, ఎక్కడ లేని అలవాట్లు, సాడ్నెస్, ఐసోలేషను, ఒంటరితనము, బాధలు, మందు, సిగరెట్, అన్ని రకాలు. ఫైనల్గా W8 షార్ట్ కట్స్లో డబ్బు సంపాదించడం, అన్యాయంగా డబ్బులు సంపాదించడం. అన్యాయంగా డబ్బులు సంపాదించడం. క్లియరా అందరికీ? 32 ఎంట్రన్సెస్ క్లియరా? ఓకే, 32 ఎంట్రన్సెస్, 16 జోన్స్ ఏదైతే ఉందో మనకు క్లారిటీ వచ్చింది కదా అందరికీ? సో ఓవరాల్గా ఏ దిశలో సార్ చూసుకున్నా కానీ నమస్తే అండి. ఇప్పుడు మీరు వెస్ట్ 1, 2, 3, 4 అని చెప్పారు కదా సార్. ఇప్పుడు అది నైరుతి నుంచి స్టార్ట్ చేయాలా, వాయువు నుంచి స్టార్ట్ చేయాలండి? నైరుతి నుంచే స్టార్ట్ అవుతాయండి, అదే చెప్పాను మీకు స్టార్టింగ్లో. ఓకే 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 నైరుతి నుంచి స్టార్ట్ అవుతుంది, వాయువు నుంచి స్టార్ట్ అవ్వవు. వాయువు నుంచి స్టార్ట్ చేసే పద్ధతిని మనం ట్రెడిషనల్ మెథడ్లో ఫాలో అవుతాము. ఇది మనం చేసేది సైంటిఫిక్ మోడర్న్ వాస్తు కాబట్టి మనం నైరుతి నుంచే వస్తాం. ఇందాక అగ్ని కోణంలో తూర్పులో బ్రాస్ ఐటమ్ పెట్టమన్నారు కదా సార్, అది ఏంటండి? కామధేను అండి, తూర్పుకు పెట్టాలండి? తూర్పు ఆగ్నేయం. తూర్పు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకేనండి. సార్ విండోస్ ఏ స్థానంలో ఉండొచ్చు సార్? ఏ స్థానంలోనే ఉండొచ్చు విండోస్. విండోస్ ఏ స్థానంలోనే ఉండొచ్చు, ఒక నైరుతిలో తప్ప. దక్షిణ నైరుతి, పడమర నైరుతి తప్ప విండోస్ ఏ డైరెక్షన్ ఉండొచ్చు. సార్ ఓకే వీధి సోలు సార్. వచ్చినప్పుడు ఏదండి? వీధి సోలు వచ్చినప్పుడు వీధి షూలకి మన దగ్గర వీడియో ఉందంటే రెమెడీస్ వీడియో షేర్ చేస్తాను నేను. ఇవన్నీ రెమెడియల్ పార్ట్లో వస్తాయి. ఈ రెమెడియల్ పార్ట్ మనం లాస్ట్లో మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇప్పటి వరకు నేర్చుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒకటి, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్, మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అడగండి. ప్రస్తుతానికి సబ్జెక్ట్ ఎంతవరకు అయిందో సబ్జెక్ట్కి సంబంధించి అడగండి. ఓకే, రెమెడీస్లో లాస్ట్ డేలో రెమెడీస్లో గురించి మాట్లాడదాం కాబట్టి ఆ రోజు మీకు రెమెడీస్లో అర్థమైపోతుంది. లావణ్య గురూజీ నెంబర్స్ తీసుకున్నారా? మళ్ళీ వీళ్ళు నేను క్లోజ్ చేస్తే నెంబర్స్ పోతాయి వాళ్ళవి. తీసుకున్నాను ఈరోజు. గురూజీ సార్. ఇప్పుడు కాంపౌండ్ వాల్ క్యాలిక్యులేషన్ చేస్తాం గురూజీ, ఓన్లీ ఇంటికి సంబంధించి క్యాలిక్యులేషన్ చేస్తాం గురూజీ ఇవన్నీ. మేజర్గా ఇంటికి సంబంధించిన వాస్తువే ఫస్ట్. మనం కాంపౌండ్ వాళ్ళలో పడుకోము, కాంపౌండ్ వాళ్ళలో భోజనం చేయము, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైతే పడుకుంటారో, ఎక్కడైతే భోజనం చేస్తారో అదే మీ ఇల్లు. కాంపౌండ్ వాళ్ళు మీ ఇల్లు కాదు. ఓకే, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎప్పుడు మీ 4 గోడలకే ఇవ్వాలి. మీ 4 గోడల మధ్యలో ఇన్ కేస్ మీరు అనుకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకకపోతే అప్పుడు కాంపౌండ్ వాల్ లెవెల్లో వెళ్ళాలి. అప్పుడు ఇంటి బ్రహ్మస్థానం, కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన బ్రహ్మస్థానం మారుతాయి. దీన్ని సపరేట్గా వాస్తు చేసుకోవాలి, దాన్ని సపరేట్గా వాస్తు చేసుకోవాలి. కానీ మీకు 98% మీకు మెయిన్ 4 గోడల మధ్యలో వాస్తు సెట్ అయిపోతుంది. 2% మీరు బయటికి కూడా చూడాల్సి వస్తుంది. సార్ థ్యాంక్ యూ. చెప్పండి సార్ సంపత్ గారు, చెప్పండి. తూర్పు సింహద్వారానికి ఎదురుగా బావి ఉండొచ్చా సార్? అంటే ఎగ్జాక్ట్గా డిగ్రీ ఎంత వస్తుంది అది? కొద్దిగా దూరంలో ఉంటుంది సార్, ఎంత దూరం? ఒక 50 మీటర్లు 50 మీటర్లు అంటే 150 ఫీట్లు సార్. ఉండొచ్చు, పర్వాలేదు. ఓకే, సో మనకి ఇంకొక 25 నిమిషాలు టైం ఉంది కాబట్టి మనం ఒక కొత్త టాపిక్ అనేది డిస్కషన్ చేసుకుందాము. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు నార్త్, ఇప్పుడు ఈశాన్యం N1
ఈ 3-1 లో డోర్ వస్తే ఎట్లుంటుంది సార్? ఈశాన్యంలో నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో 2 డోర్. ఈశాన్య 2 డోర్స్, నార్త్ డోర్, ఈస్ట్ డోర్ సార్. ఉమ్. పాదం ఏ ఇక్కడ భాగం వచ్చింది? సార్ పాదం ఏ E1 భాగం వచ్చింది? N1 సార్. రెండు నెగిటివే, సార్ రెండు రెండు నెగిటివ్, నెగిటివ్. రెండింటిని బ్లాక్ చేసుకోవాలి. సార్ గురూజీ ఇప్పుడు సౌత్ ఫేసింగ్ హౌస్ ఉంటాయి కదా గురూజీ, దాంట్లో సౌత్ ఫేసింగ్ ద్వారం పెడుతున్నారు, ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ లో కూడా ద్వారం పెడుతున్నారు. ఈ రెండిట్లో క్యాలిక్యులేషన్ చేయడం రెండు అవసరం పెట్టాలి, గురూజీ? రెండు రెండు రెండు. చూసుకోవాలి. రెండు ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామో ఆ ప్రాబ్లమ్స్ మీ ఇంట్లో ఉన్నాయో చూసుకోండి. ఓకే, రోగాలు 2,50,000 రకాలు ఉన్నాయి, కానీ మన ఒంట్లో ఏ రోగం ఉందో చూసుకోండి. ఓకే, సరే. మనం ఇప్పుడు చిన్న ఇంట్రొడక్షన్ తోని జియోపతిక్ స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే జియోపతిక్ స్ట్రెస్ అనేది మన భూమికి సంబంధించింది. ఓకే, మనం లక్షలు కాదు కోట్లు పెట్టి కోట్లు పోసేసి మనం ఇల్లు కట్టుకున్నా కానీ ఆ భూమిలో ఉన్న ఒక ఎనర్జీస్ సరిగ్గా లేవు అంటే మనము ఎన్ని కోట్లు పెట్టినా అది వృధానే. భూగర్భంలో నీటి ధార వల్ల, కంటిన్యూస్గా నీటి ధార వల్ల వచ్చే ఒక నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉంటాయో, ఎందుకంటే భూమిలో కదలిక ఉంది అంటే ఆ కదలిక పై వరకు వస్తుంది మెల్లగా. నీటి ధార కదలిక ఉంది అంటే అది పైదాకా వస్తుంది. కింద బొగ్గు ఉంది, పైన భూమి మీద ఎవరైతే నివసిస్తారో ఆ బొగ్గు వాళ్ళకి ఇంపాక్ట్ చేస్తుంది. కింద మినరల్స్ ఉన్నాయి, మినరల్స్ మీద పైన ఒక వ్యక్తి పడుకుంటున్నాడు నేల మీద అంటే ఇంపాక్ట్ అవుతాడు. కింద ఎవరిదైనా హ్యూమన్ బీయింగ్ డెడ్ బాడీస్కి సంబంధించిన బోన్స్ కానీ యానిమల్కి సంబంధించిన బోన్స్ కానీ కింద మీ భూమిలో ఉన్నాయి. ఆ భూమిలో మీరు ఇల్లు కట్టారు అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మీరు హెల్త్ ఇష్యూస్కి గురవుతారు. జియోపతిక్ స్ట్రెస్ వల్ల మేజర్గా మనకు వచ్చే ఒక ప్రాబ్లం ఏంటి అంటే క్యాన్సర్. ఒకప్పుడు క్యాన్సర్స్ లేవు, మీరు చూడండి కావాలంటే క్యాన్సర్స్ లేవు. ఒకప్పుడు 100 మందిలో ఒకడికి వచ్చేది క్యాన్సర్, 100 కూడా కదా, అది 1000 మందిలో ఒకడికి వచ్చేది క్యాన్సర్. ఎందుకంటే అది క్యాన్సర్ ఒకప్పుడు మనకి ఈ సిగరెట్ వల్లనో మందు వల్లనో ఇలా వీటి వల్ల క్యాన్సర్ అనేది వచ్చేది. ఎందుకంటే అప్పట్లో మనకి డెవలప్మెంట్స్ అనేది చాలా తక్కువ. తర్వాత డెవలప్మెంట్స్ పేరు మీద మనం ఏం చేస్తున్నాము, భూమిని డిస్టర్బ్ చేస్తున్నాము. ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నాము? ఫ్లైఓవర్లని, మెట్రో రైల్వే స్టేషన్స్ అని, కన్స్ట్రక్షన్స్ అని, హై రైజ్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్ అని చెప్పి, రైల్వే ట్రాక్స్ అని చెప్పి రకరకాలుగా మనం ఏం చేస్తున్నాం అంటే భూమిని డిస్టర్బ్ చేస్తున్నాం. ఎప్పుడైతే భూమి డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుందో ఆ భూమి పెనట్రేట్ అయినప్పుడు అక్కడి నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది పైకి ఉత్పత్తి అవుతుంది. ఓకే, మనకి నార్మల్గా ఒక హార్ట్ బీట్ మెజర్మెంట్ చేయడానికి ఒక టూల్ ఉంది. టూల్ ఉందా? ఇవాళ అందరికి వాచ్లోనే ఉంది, వాచ్లోనే చెప్పేస్తుంది మన ఆక్సిజన్ ఎంత ఉంది, పల్స్ మీటర్ ఎంత ఉందో చెప్పేస్తుంది. మన బాడీలో ఉన్న టెంపరేచర్ని మెజర్ చేయడానికి కూడా మనకి థర్మామీటర్స్ ఉన్నాయి. అదేవిధంగా భూమిలో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ లేదంటే ఈఎంఎఫ్ కానీ ఈఎంఆర్ అని, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కానీ అంటాం. వీటికి సంబంధించి మనకి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే, మీరు ట్రై చేయండి, పోయిందేముంది, ట్రై చేయండి, తప్పేం లేదు. ఈఎంఎఫ్ డిటెక్టర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఈఎంఎఫ్ డిటెక్టర్ కనిపిస్తుందా? గ్రీన్ కలర్లో ఉందా? గ్రీన్ కలర్లో ఉందా ఇక్కడ? ఉంది. ఓకే, గ్రీన్ కలర్ అంటే నేనున్న ఏదైతే ఈఎంఎఫ్ రేడియేషన్స్ ఉందో నేను ఒక మంచి పాజిటివ్ ఈఎంఎఫ్ రేడియేషన్లోనే ఉన్నా. అర్థమవుతుందా? ఇదే మీరు కాస్త ఏదైనా ఒక సెల్ ఫోన్ టవర్ కానీ లేదంటే మీరు ఈ అడాప్టర్స్ దగ్గర కానీ వెళ్ళండి. ఇదిగోండి, నేను అడాప్టర్ మీద పెట్టినా కానీ నేను గ్రీన్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను. చూడండి ఒక్క నిమిషం, నేను వెనకాల బ్లర్గా ఉన్నట్టుంది, బ్లర్ తీసేస్తాను అలాంటి. సార్ ఇది వాయువ్యం బయట పెరిగితే ఏమైతే సార్? సార్ ప్రస్తుతానికి సబ్జెక్ట్ రిలేటెడ్ మాట్లాడదాం సార్, అవన్నీ తర్వాత, మీ పర్సనల్ క్వశ్చన్స్ తర్వాత. నేను అనేది బయటిది కూడా చూడాలా సార్ అంటాను, డౌట్ అంతే. చూడాలి, బయటది కూడా చూడాలి. చూడండి ఇక్కడ ప్రస్తుతానికి మనం, ఓకే, సో మనం ఏదైతే జోన్లో ఉన్నామో, అంటే నేను ఏదైతే జోన్లో కూర్చున్నానో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్కి నేను దూరంగా ఉన్నాను. ఎందుకంటే
మా ఇంట్లో రకరకాల డివైజెస్ ఉన్నాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ సప్రెస్ చేసుకోవడానికి. ఈ మెజరింగ్ అనేది దేనికి చేయాలి అంటే మనకి భగవంతుడిచ్చిన భూమి ఏదైతే ఉందో భూమికి రాసుకోండి 7.83 హర్ట్స్. 7.83 హర్ట్స్ అంటాం అనమాట. హర్ట్స్ అనేది దాని యొక్క కొలత. సెంటీమీటర్స్, ఇంచెస్, ఫీట్స్ అని ఎలా అంటున్నామో హర్ట్స్, హెచ్ఆర్టీజెడ్ హర్ట్స్. 7.83 హర్ట్స్ అనేది భూమి నుంచి సాధారణంగా ఒక వ్యక్తి కానీ ఒక జంతువు కానీ బ్రతకటానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా బ్రతకడానికి దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ 7.83. ఇక్కడ వరకు క్లియరా? ఓకే. ఆ భూమిని మనము బోర్ పాయింట్ గురించో హౌస్ కన్స్ట్రక్షన్ గురించో లేదంటే డెవలప్మెంట్ అనే ఒక ప్రాసెస్లో ఆ భూమిని డిస్టర్బ్ చేయడం వల్ల ఎన్వార్మెంటల్ డిస్టర్బెన్సెస్ మనకి జరుగుతున్నాయి. దానికి తోడు మన ఇంట్లో ఉన్న సెల్ ఫోన్ టవర్స్, వైఫై రౌటర్స్, మైక్రోవేవ్ ఓవెన్స్ ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే మసాలా యాడ్ అవుతుంది అనమాట. అది కొంచెం మంట ఉంటే ఇవన్నీ పెట్రోల్ అవుతున్నాయి మనకి. మనం ఉన్న చుట్టూ పరిశ్రమ అంతా కూడా చాలా రిస్క్లో ఉన్నాం. మనం రేడియేషన్స్లో ఉన్నాం. మనం తినే ఫుడ్ కల్తీనే, తాగే నీరు కల్తీనే, మనం బయట నుంచి తెచ్చుకునే ఫుడ్ కూడా కల్తీనే. ఆ ప్రాపర్ ఆర్గానిక్ కల్టివేషన్ అనేది ఎక్కడా లేదు. ఆర్గానిక్ ఫుడ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఫస్ట్ టైం ఇన్ కంట్రీ, ఫస్ట్ టైం ఇన్ స్టేట్ అని చెప్పి పెడతారు కదా. ఇవన్నీ వాడే ఫస్ట్ ఫ్రాడ్ కల్తీ. వాడంత అడ్వర్టైజ్ చేసినట్టే ఫస్ట్ ఫ్రాడ్ వాడే ఉంటాడు. ఆర్గానిక్ కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. ఆర్గానిక్ కూడా సైంటిఫిక్గా ఆర్గానిక్ చేయొచ్చు. చూడండి, వినండి, సైంటిఫిక్గా కూరగాయల్ని ఆర్గానిక్గా పెంచవచ్చు. దానికి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. భూమికి కావాల్సిన ఆక్సిజన్ ఎంత? ఫ్రీక్వెన్సీ 7.83 హర్ట్స్ కావాలి. కానీ మన ఎన్వైర్మెంటల్ డిస్టర్బెన్సెస్ వల్ల, బ్యాక్టీరియాల వల్ల, జియోపథిక్ స్ట్రెస్ వల్ల, జియోపథిక్ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది? దాదాపుగా 350-450 ఫీట్ల కింద ఉంటుంది భూభాగంలో. ఆ భూభాగంలో ఉన్న ఫ్రీక్వెన్సీ మనకిచ్చే ఒక సివియారిటీ ఎంత తెలుసా? 200 నుంచి 250 హర్ట్స్. భూమికి తట్టుకునే శక్తి ఎంత ఉంది? 7.83. 7.83 ఎక్కడ? 200-250 హర్ట్స్ ఎక్కడ? అంటే మనం ఎలాంటి రేడియేషన్స్లో ఉంటున్నామో ఒకసారి ఆలోచించండి. మీరు ఎంత గొప్పగా ఇల్లు కట్టుకున్నా, వుడ్ వర్క్ చేయించుకున్నా, లోపల మీరు జకూజీ పెట్టించుకున్నా, ఉయ్యాల పెట్టించుకున్నా, అసలు అక్కడ భూమిలో ఉండాల్సిన ఎనర్జీసే సరిగ్గా లేకపోతే అక్కడ ఏం ఉపయోగం? శంకుస్థాపన చేయండి అంటే డబ్బులు ఖర్చు అవుతాయి. ఓకే. పంతులు గారి పిల్లలకి డబ్బులు ఖర్చు అవుతాయి. ఓకే, నో ప్రాబ్లం. రేపటి నాడు హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్కి పెడతారా డబ్బులు? క్యాన్సర్ వస్తుంది, కీమోథెరపీకి పెడతారా డబ్బులు? ఇప్పుడు ఈ ఈ 2025లో మనం ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాము, ఇంత పెద్ద అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నాము. ప్రతి చోట కూడా మీరు చూడండి, నేను యాప్ పంపిస్తాను, మీరు చూసుకోండి. మీ యాప్ చూసుకోండి, మీ ఇంట్లో ఎక్కడెక్కడ రేడియేషన్స్ ఉన్నాయో చూసుకోండి. ఈ యాప్ ఇంత ముందు వరకు పెయిడ్ వర్షన్ ఉండేది, ఇప్పుడు ఫ్రీ వర్షన్. ఇది చూసుకోండి, మీ ఇంట్లో చూసుకోండి, మీరు ఎంత రేడియేషన్స్ ఉన్నారో చూసుకోండి. ప్రతి చోట మీకు 50, 55, 60, 70. నేను సేఫ్లో ఉన్నాను, గ్రీన్ కలర్ ఉంది సేఫ్. అది 50, 55, 60 దాటిందంటే రెడ్ కలర్ చూపిస్తుంది. అది 70, 73కి వెళ్ళిందంటే కాషన్ ఉంటుంది. అది అంటే మన కంటికి ఏవి కనపడవు అవి. మన కంటికి మనం ట్రేస్ చేయలేము. ఏమన్నా మెజరింగ్ టూల్స్ కావాలి మనకి. ఈ రేడియేషన్స్ని సప్రెస్ చేసుకోవాలి మనం సప్రెస్ చేసుకుంటేనే మనకి ఇంట్లో ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉండవు. అక్కడెక్కడో మామిడి తోట ఉంది, ఇంతకుముందు మామిడికాయలు బాగా పండాయి, కానీ ఇప్పుడు మామిడికాయలు బాగా పండట్లేదు. ఎందుకు పండట్లేదు? అక్కడ పెడతానండి, గ్రూప్లో పెడతాను. జియోపథిక్ స్ట్రెస్ ఉండడం వల్ల అక్కడ మామిడికాయలు అనేవి సరిగ్గా రావట్లేదు. వడగళ్ళు పడ్డాయి, కాయలు పడిపోయినాయి, పూత పోయింది, ఎక్స్క్యూజెస్ ఇవన్నీ. అక్కడ భూమి బాగుంటే వడగళ్ళు కాదు, క్లౌడ్ బస్ట్ అయినా సరే అక్కడ పండాలి అంతే. ఓకే. ఎక్కువగా యాక్సిడెంట్స్ అయ్యే ప్లేసెస్ జియోపథిక్ స్ట్రెస్. జియోపథిక్ స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుంది? జియోపథిక్ స్ట్రెస్ వల్ల మన మైండ్ మందగిస్తుంది. ఒక 2-3 సెకండ్లకి మందగిస్తుంది. 2-3 సెకండ్లకి మనం మర్చిపోతాం. ఎన్నో సందర్భాల్లో మనం ఒక చోటుకి వెళ్తుంటాము, అరే ఇటు వచ్చానంటే అటు కదా వెళ్ళాల్సిందని చెప్పి మళ్ళీ రూట్ అటు వెళ్తాం.
నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు జరుగుతుంది, మనం కార్లో వెళ్ళేటప్పుడు కూడా జరుగుతుంది. పూర్వం మన ఫాదర్స్ కానీ గ్రాండ్ ఫాదర్స్ కానీ చూస్తే పల్లెటూరులో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్గా మర్చిపోయి ఇంకో చోటుకి వెళ్ళేవాడు. మీకు తెలుసో తెలియదో, ఇలాంటి సందర్భాలు జరగకుండా ఉండడానికి అప్పట్లో చెప్పులు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళేవారు. ఎంతమందికి తెలుసు? దానికి రీజన్ అదే. చెప్పులు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైనా వెళ్తే వాళ్ళు రోడ్డు మర్చిపోకుండా ఉండడానికి చెప్పులు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. జియోపతిక్ స్ట్రెస్ లైన్ క్రాస్ చేసాము అంటే మన మైండ్ పనిచేయదు కాబట్టి కొన్ని సెకండ్స్కి మనం మర్చిపోతాం. కొన్ని సెకండ్స్కి మర్చిపోవడం వల్లనే మనం బ్రేక్ వేయము. బండి మీద, కారు మీద కూడా బ్రేక్ వేయము, బస్సు కూడా బ్రేక్ వేయము. ఏమవుతుంది? వెళ్ళి గుద్దేస్తాం. డ్రైవర్ తాగున్నాడు, ఓకే ఫైన్. తాగున్న డ్రైవర్ చాలా మంది. లారీ డ్రైవర్ తాగందే బండి నడపలేండి. మీకు ఆ విషయం తెలుసా? తెలుసా మీకు ఆ విషయం? లారీ డ్రైవర్ తాగందే బండి నడపలేడు. ఎందుకంటే వాళ్ళు టోటల్ 24 అవర్స్లో దాదాపుగా 18 గంటలు, 16 గంటలు, 20 గంటలు కూడా డ్రైవింగ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి అది మన మన కార్ లాగా పవర్ స్టీరింగ్ ఉండదు. అది ఇట్లా అంటే ఇట్లా తిరగడానికి హైడ్రాలిక్ స్టీరింగ్ ఉంటుంది. చాలా హార్డ్ ఉంటుంది స్టీరింగ్. వెనకాల ఎంత లోడ్ ఉందో అంత లోడ్ వాడి చేతులతో తిప్పాల్సిందే. ఒళ్ళు నొప్పులు వస్తాయి, షోల్డర్ నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి. క్లచ్ హార్డ్ ఉంటుంది, యాక్సిలేటర్ హార్డ్ ఉంటుంది, బ్రేక్ హార్డ్ ఉంటుంది దాంట్లో. బస్సు కూడా సేమ్ అదే పరిస్థితి. అంత ఈజీ కాదు. మరి వాడు అన్ని పెయిన్స్తో వాడు ఎలా పడుకుంటాడు? ఇది వేస్తేనే పడుకుంటాడు. వీళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు, కానీ నడుపుతారు, బాగానే నడుపుతారు. సింపుల్గా ఏంటంటే జియోపతిక్ స్ట్రెస్ని దాన్ని అట్లా డైవర్ట్ చేస్తారు. పిల్లి ఎదురైంది, కొద్దిసేపు కూర్చుని వెళ్ళమ్మా, మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? పిల్లి ఎదురైతే పిల్లికి మనం వెళ్ళే పనికి ఏం సంబంధం? అప్పుడులో జనాలకు తెలియదు. దాని వాస్తవం ఏంటంటే సైంటిఫిక్గా జియోపతిక్ స్ట్రెస్ ఉంది అక్కడ. జియోపతిక్ స్ట్రెస్ ఉన్న చోట పిల్లి అట్రాక్ట్ అవుతుంది. జియోపతిక్ స్ట్రెస్ ఉంటే పిల్లి అలా నడుచుకుంటూ వెళ్తుంది. అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనము ఆ లైన్ క్రాస్ చేసినప్పుడు మన మైండ్ కూడా బ్లాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మన తాతలకి, ముత్తాతలకి, వాళ్ళకి సైంటిఫిక్గా చెప్పడానికి రాక పిల్లి ఎదురొస్తే మంచిది కాదు, అరిష్టం. ఒక 5 నిమిషాలు కూర్చుని 5 నిమిషాలు కూర్చుని ఎందుకు వెళ్ళమంటారంటే మీ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. కాషియస్ అయిపోతారు మీరు. కాషియస్ అయిపోయి చాలా జాగ్రత్తగా వెళ్తారు. వాళ్ళకి తెలియదు అది. పాములు పాములు ఊరికూరికి ఇంటికి వస్తున్నాయి. ఎందుకు వస్తాయి పాములు? జియోపతిక్ స్ట్రెస్ ఉంటేనే వస్తాయి. ఇంటికి గోడలకి క్రాక్స్ వస్తాయి, కాంపౌండ్ వాళ్ళకి క్రాక్స్ వస్తాయి, జియోపతిక్ స్ట్రెస్ వల్లే. తేళ్ళు వస్తాయి, జర్రులు వస్తాయి, జియోపతిక్ స్ట్రెస్ వల్లే. స్ట్రెస్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ మీకు పాములు, చీమలు, మన తేళ్ళు, జర్రీలు, గోడలకి బీట్లు ఇచ్చటం, ఇలాంటివి జరుగుతాయి. మన పిడుగులు పట్టడం, యాక్సిడెంట్స్ జరగటం, లేదంటే ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు జరగటం, ప్రెగ్నెన్సీ అవ్వకపోవటం, మిస్క్యారేజెస్ అవ్వటము, ఫ్రీక్వెంట్గా హెల్త్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా జియోపతిక్ స్ట్రెస్కి. ఏ జియోపతిక్ స్ట్రెస్ కూడా మిమ్మల్ని డైరెక్ట్గా అటాక్ చేయదు, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా ఈరోజు మీరు తలకాయ నొప్పి ఉందని డాక్టర్ దగ్గర వెళ్తే నీకు క్యాన్సర్ అని చెప్పి ఏ డాక్టర్ రాసివ్వడు. ఎప్పుడైతే డయాగ్నోస్టిక్స్ చేస్తారో, మిమ్మల్ని డయాగ్నోస్ చేస్తుంటారో, ఒక్కొక్క ప్రాబ్లం ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, ఓకే దిస్ ఇస్ సంథింగ్ బియాండ్ అవర్ రెగ్యులర్ థింగ్స్, దీనివల్ల ఇట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు అప్పుడు డిసైడ్ చేస్తారు. జియోపతిక్ స్ట్రెస్ నచ్చేవి పిల్లులు, పాములు, జర్రులు, తేలులు, ఓకే, వీటికి చాలా ఇష్టం. నచ్చనివి ఆవులు, చిన్నపిల్లలు, కుక్కలు. నైట్ సెకండ్ షో సినిమా చూసేటప్పుడు కుక్కలు ఎండబడతాయి కదా, సగం దూరం వచ్చి ఆగిపోతాయి, అక్కడి నుంచే అరుస్తాయి. మనం ఏమనుకుంటామంటే మన ఏరియాకి వచ్చేసాం కదా, మనమే రాజా అనుకుంటాం. మీరు కాదు రాజా. అక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉంది. ఆ జియోపతిక్ స్ట్రెస్ దాటటం కుక్కకి ఇష్టం లేదు, కుక్కకి నచ్చదు, అందుకని అక్కడే ఆగిపోతుంది. ఆవులు చూడండి, కుక్కలు చూడండి, మీరు ఎక్కడైనా కట్టేస్తే మొరాయిస్తాయి ఒక్కొక్క చోట, ఉండవు అక్కడ. ఎందుకంటే అక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా మొరాయిస్తారు ఒక్కొక్క చోటకి తీసుకెళ్తే. అదే మీరు వేరే రూమ్కి తీసుకెళ్ళండి, లేదా వేరే ప్లేస్కి తీసుకెళ్ళండి, మళ్ళీ నవ్వుతారు. జియోపతిక్ స్ట్రెస్ ఉన్న చోట ఆవులు అసలు రావు. ఆవు వచ్చింది, కూర్చుంది, మీ స్థలంలో కూర్చుంది అంటే అది చాలా అదృష్టం మీకు. అది చాలా ఆస్పీషియస్. ఒక ఆవు వచ్చి కూర్చుంది అంటే, నుంచోవడం వేరు, కూర్చోవడం వేరు. నుంచోవడం కాదు, కూర్చోవడం కావాలి. కూర్చుని రిలాక్స్ అయిన స్థలం 1 కోటి 2 కోట్లు ఇచ్చనే తీసుకోవచ్చు, అంత ఆదాయం ఇస్తుంది మీకు అది. జియోపతిక్ స్ట్రెస్ అనేది ప్రతి చోటన ఉంది. మాకు విజయవాడలో లేదండి, మాకు గుంటూరులో లేదండి, మాకు హైదరాబాద్లో లేదండి,
ఇలాంటి అపోహలు మైండ్లోంచి తీసేసేయండి. జియోపతిక్ స్ట్రెస్ భూమి మీద ప్రతి ఒక్క చోటన ప్రతి 10 నుంచి 12 ఫీట్లకు ఉంది. ప్రతి ఒక్కళ్ళు రేడియేషన్స్లో ఉన్నాము, ప్రతి ఒక్కరు ఆ నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్లోనే ఉన్నాము. వాటిని మనము రెమెడీస్ ద్వారా న్యూట్రలైజ్ చేసుకోవాలి. న్యూట్రలైజ్ అంటే న్యూట్రలైజ్ చేయలేము మనం, అంత పెద్ద శక్తి మనలో లేదు. డైవర్ట్ చేసుకోవాలి దాన్ని. మన ఇంటికి తగలకుండా, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి తగలకుండా దాన్ని డైవర్ట్ చేసుకోవాలి. దాన్ని జియోపతిక్ రెమెడీ, జియోపతిక్ రివర్సల్ రెమెడీ అంటాం మనం. అది చాలా ఇంపార్టెంట్. లావణ్య గారు, మీ దగ్గర అది ఫ్రీక్వెన్సీ ఉందా? ఒకసారి చూపిస్తారా అది? మేము రీసెంట్గా ఫారిన్ కంట్రీస్ నుంచి కొన్ని డివైజెస్ని ఇంపోర్ట్ చేశాము. ఇందాక ఏదైతే నేను స్క్రీన్ మీద పెడతాను అండి, పిన్ చేస్తాను అందరికి స్పాట్లైట్. ఇది హ్యూమన్ రెసొనెన్స్ అంటాము. ఇది మనకి పవర్ సప్లై మీద రన్ అవుతుంది, 5 volts ఛార్జర్తో రన్ అవుతుంది. ఇది కంటిన్యూస్గా ఏదైతే మనం అర్త్ హార్ట్ బీట్ అన్నామో 7.83 ఫ్రీక్వెన్సీ, కంటిన్యూస్గా 7.83 ఫ్రీక్వెన్సీ అనేది ఇది ఎమిట్ చేస్తుంది అనమాట. ఇది ఆ ప్రస్తుతానికి ఈ డివైస్ ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపుగా మనకి 1 రోజులు వస్తుంది. ఇది మీతో పాటు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. థ్యాంక్స్ లావణ్య గారు. ఈ డివైస్ని మీతో పాటు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. మీరు ట్రావెలింగ్ చేస్తున్నా, ఫ్లైట్లో, బస్సులో, కార్లో ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా తీసుకెళ్ళచ్చు. మీ చుట్టుపక్కల 200 స్క్వేర్ ఫీట్స్ జియోపతిక్ స్ట్రెస్ న్యూట్రలైజ్ అవుతుంది. హ్యూమన్ రెసొనెన్స్ డివైస్ అంటారు దాన్ని. హ్యూమన్ రెసొనెన్స్ అంటే 7.83ని హ్యూమన్ రెసొనెన్స్ అంటారు. ఆ అర్త్ హార్ట్ బీట్లో ప్రతిసారి మన ఫ్రీక్వెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేషన్ ట్రావెల్ చేయాలన్నా, కార్లో వెళ్తున్నా కార్లో కూడా తీసుకెళ్ళచ్చు. మీరు ఏదైతే ఎనర్జీతోని అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారో, మీరు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అదే ఎనర్జీతో వస్తారు. అంత గొప్పదన్నమాట డివైస్. ఈ డివైస్ బేసిక్ డివైస్ వచ్చేసి మనకి 12,000 రూపీస్ అండి. దీంట్లో అడ్వాన్స్ డివైస్ ఉంటుంది. అడ్వాన్స్ డివైస్ వచ్చేసి మనకి 30,000 ఉంటుంది. సో అడ్వాన్స్ డివైస్లో మనకి బాడీ పెయిన్స్కి, నెక్ పెయిన్స్కి, ఇన్ఫ్లమేషన్స్కి, అలా రకరకాల ప్రాబ్లమ్స్కి మనం ఫ్రీక్వెన్సీ అనేది సెట్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీక్వెన్సీలో ఉండొచ్చు. ఇలాంటి డివైజెస్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఆ డివైజెస్లో ఏంటంటే సౌండ్ వస్తుంది, లేదంటే మీకు ఓం చాంటింగ్ వినమని చెప్తారు. ఓం చాంటింగ్ కానీ, గాయత్రి మంత్రం కానీ వినమని చెప్తారు. దాంట్లో మీరు ఓం చాంటింగ్ కానీ, గాయత్రి మంత్రం కానీ సెట్ చేసుకోవచ్చు. ఇది డివైస్ 2. ఇది అడ్వాన్స్ డివైస్. ఇది అడ్వాన్స్ డివైస్. దీంట్లో ఆ పైన ఫ్రీక్వెన్సీ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి. లైట్ రావట, ఫ్రీక్వెన్సీ లైట్. చిన్న బటన్ ప్రెస్ చేయండి, లేదంటే ల్యాప్టాప్కి పెట్టండి. ల్యాప్టాప్కి పెట్టండి లేదంటే ఇలా ఫ్రీక్వెన్సీస్ వస్తాయి అక్కడ. ఇప్పుడు 141.27 హెర్ట్జ్ ఉంది అక్కడ. అలాగే మీరు ఫ్రీక్వెన్సీస్ అనేది మార్చుకోవచ్చు. గాయత్రి మంత్రం ఫ్రీక్వెన్సీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం నేర్చుకున్నట్టుగా ఆల్ఫా, బీటా, డీటా, గామా రేస్ కూడా మనం మన బాడీని ట్యూనప్ చేసుకోవచ్చు. ఓం చాంటింగ్ ఫ్రీక్వెన్సీలో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మన బాడీలో ఉన్న 7 చక్రాస్ డిస్అలైన్మెంట్ అయినా ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ప్రతి ఒక్క చక్రాకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దాని ద్వారా మనం బాడీలో ఉన్న చక్రాస్ని కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద మేజర్ రెమెడీ. మనము ఇండియాలో మనం ఒక్కళ్ళే ఉన్నాము దీన్ని ఇంపోర్ట్ చేసేది. అంటే మనము మోనోపలి చెప్పాలంటే ఇండియాలో నుంచే మనం ప్రతి చోటికి, ఈ ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్కి, ప్రతి డిస్ట్రిక్ట్కి మన డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది ఇప్పుడు. అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి ప్లస్ డీలర్షిప్ ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. అవకాశం చాలా ఉంది, చాలా అంటే చాలా అవకాశం ఉంది. ఇప్పుడు మనకి చాలా అంటే చాలా కంప్లీట్ ఇండియాలోనే అవకాశం ఉంది. మీకు డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్తారా, స్టేట్ లెవెల్లో వెళ్తారా, అది మీ ఇష్టం. ఆప్షన్ కూడా ఉంది. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే క్లాస్ తర్వాత పర్సనల్గా నన్ను కాంటాక్ట్ చేయండి, నేను దానికి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇందాక చెప్పినట్టుగా రేపు క్లాస్ అనేది లేదు, కన్ఫ్యూజన్ వద్దు. రేపు క్లాస్ లేదు. క్లాస్ అనేది మళ్ళీ ఎల్లుండి సేమ్ అదే టైంకి ఉంటుంది. సేమ్ అదే యూజర్ ఐడి, సేమ్ అదే పాస్వర్డ్. మళ్ళీ నేను గ్రూప్లో లేను, నాకు యూజర్ ఐడి పాస్వర్డ్ రాలేదని చెప్పి మళ్ళీ ఆలోచించకండి. సేమ్ యూజర్ ఐడి, సేమ్ పాస్వర్డ్. మీరు కొట్టిన వెంటనే లాగిన్ అవుతారు, ఇబ్బంది ఏం లేదు. సో ఎల్లుండి ఇంకాస్త జియోపతిక్ స్ట్రెస్ గురించి తెలుసుకుందాము. జియోపతిక్ స్ట్రెస్లో రెమెడీస్ ఎలా చేయాలో తెలుసుకుందాము. అదేవిధంగా మనం అరోమా ఆయిల్స్ గురించి
కొంచెం డౌజింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాము. ఆఖరి రోజు సాటర్డే రోజు మనము ఈ రెమెడీస్ ఎలా చేసుకోవాలి, రెమెడీస్ వల్ల మనం ఏమేమి ఉపయోగిస్తాము, బేసిక్ రెమెడీస్ ఎట్లా చేసుకోవాలనేది మనం చూద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయా? గురుగారు టిప్ చెప్తాన్నారు. టిప్? ఓకే, ఫైన్, వెరీ గుడ్. ఏ టిప్ చెప్పాలి? ధనత్రయోదశి సార్? మీ ఇష్టం అండి. వెరీ గుడ్, ఫైన్. ధనత్రయోదశి, ధన్తెరస్ మనకి 18వ తారీఖు ఉంది. 18వ తారీఖు మనకి వచ్చేసి శనివారం. ఓకే, ధనత్రయోదశి రోజు మనం బేసికల్గా కొనాల్సింది గోల్డ్ లేదంటే సిల్వర్. సో గోల్డ్ కొనే పరిస్థితి కాదు, సిల్వర్ కూడా కొనే పరిస్థితి కాదు. ఓకే, సో గోల్డ్ సిల్వర్ కొనే పరిస్థితి కాదు. పరిస్థితి ఉన్న వాళ్ళు కొనుక్కోండి, కొనుక్కుందని నేను అనట్లేదు. ఒకవేళ కొనుక్కోలేని పక్షాన మినిమం టు మినిమం ఒక కిలో దొడ్డుప్పు కొనండి. 1 కిలో దొడ్డుప్పు కొనండి. ఒక చీపురు కట్ట కొనండి. దొడ్డుప్పు ఆగ్నేయంలో పెట్టండి, చీపురు కట్టను కూడా ఆగ్నేయంలోనే పెట్టండి. వీలైతే చీపురు కట్ట ఎవరికి కనపడకుండా పెట్టండి. శ్రీనివాసన్. Guruji, sorry, I will talk in English only. That's fine. Yeah, go ahead. In Mangalore and ODP belt, there are a lot of snakes route. Okay, snakes, Snakes route. You said snakes, if the snake stays in the place is very good. Not snakes. I said cows. Okay. Suppose if the snakes stays in the place, moving is one thing. Moving is not good according to geopathic stress. Correct. But if a snake comes and stays, is it good? Staying is different. Again, depends upon the breed of the snake. If it is cobra with a Krishna pada at the back side, it is good. Okay. If it is some other normal snake, poison snake, it is not good. Okay. I'm coming to that. సో చీపురు కట్ట, ఉప్పు మనం యూజువల్గా శనివారం కొనము, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు శుక్రవారం నాడే కొని బయట పెట్టుకోండి, శనివారం రోజు లోపల తెచ్చుకోండి. ఓకే, లేదు అంటే ఒక 1 గ్రామ్ కానీ 2 గ్రామ్ కానీ సిల్వర్ కాయిన్ కొనుక్కున్నా పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఓకే, ఎల్లుండి క్లాస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఎల్లుండి క్లాస్లో మనం అరోమాతో పాటు అష్టలక్ష్మిల గురించి మాట్లాడుకుంటాము. అష్టలక్ష్మి మంత్ర ఉచ్చారణ చెప్తాను. ఏ దిశలో ఏ లక్ష్మిని పెట్టాలి, మీకు ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి ఎలాంటి రిజల్ట్స్ కావాలనేది దాన్ని బట్టి నేను మీకు దిశలు, దానికి తగ్గట్టు మంత్రాలు అవన్నీ మీకు చెప్తాను. ఎల్లుండి క్లాస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు ప్లీజ్. ఓకే, రికార్డింగ్ వస్తుంది. రికార్డింగ్ వేరు, లైవ్లో ఉండటం వేరు. లైవ్లో ఉండటం వల్ల ఇంటరాక్షన్ ఉంటుంది. ఇంటరాక్షన్లో మీరు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు, అడిగి నేర్చుకోవచ్చు. సో అవకాశం ఉంటుంది. సో కంపల్సరీగా లాగిన్ అవ్వండి. సార్, ఈ జియోపతిక్ స్ట్రెస్ డివైస్ 7.83 హార్స్ రేడియేట్ చేస్తుందా, ఇంకా వేరే ఏదన్నా? 7.83ని మెయింటైన్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ జస్ట్ రేడియేట్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా రేడియేట్ చేస్తుంది. సార్, ఆ శక్తి ఉందా అని తెలుసుకోవడం ఎలాగ సార్ అది? దేనికండి? ఇప్పుడు అదే మీరు చెప్పిన భూమిలో ఆ శక్తి ఉన్నదా లేదా, 3.83 శక్తి అనేది ఉందా లేదా? 7.83 అండి. 7.83 అనేది మనం డౌజింగ్ టూల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎల్రాడ్స్ కానీ, పెండులం డౌజింగ్ కానీ, మన దాని ఏమంటారు లెక్కర్ యాంటీనా కానీ, ఆరా స్కానర్స్ కానీ, చాలా డివైజింగ్ టూల్స్ ఉన్నాయి, డౌజింగ్ టూల్స్ ఉన్నాయి. ఆ డౌజింగ్ టూల్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అక్కడ ఎనర్జీ ఉందా లేదా అనేది. అది మన దగ్గర ఉంటాయండి అవి, ఆ డివైస్ మన దగ్గర ఉంటాయండి. డివైజెస్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ జరగబోయే ఏదైతే అడ్వాన్స్ కోర్స్ ఉందో ఆ కోర్సులో మీకు డివైజెస్ కూడా ఫ్రీగా వస్తాయి కోర్స్తో పాటు. థ్యాంక్ యూ సార్. 7.83 వెరీ 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 లో ఫ్రీక్వెన్సీ కదా సార్ ఇది? అవునండి, లో ఫ్రీక్వెన్సీ. అలా ఉంటేనే మనం బతకగలుగుతాం వితౌట్ ఎనీ హెల్త్ ఇష్యూస్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. యా శ్రీనివాసన్. Guruji, regarding this device,
I have purchased this device. After purchasing the device, I kept it in my mother-in-law's room, southeast. Southeast, the bedroom in my house. Okay. I have kept it in my mother-in-law's. She stays in that room. I kept it in my mother-in-law's room. Okay. After keeping that device, she's sleeping very peacefully. Oh, very good. Super. She had a very disturbed sleep till that. After keeping the device, she is sleeping very peacefully. Very good. Super. She gets up in the morning 7 o'clock or 8 o'clock. Excellent. Say, we have given this device to people who were recently operated. రీసెంట్గా ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా ఇచ్చాము. ఆపరేషన్ అయిన వాళ్ళకి సాధారణంగా ఏమవుతుందంటే లావణ్య గారు చెప్తారా? చెప్పండి. రీసెంట్ గా మా ఫాదర్ కి సర్జరీ అయింది. వాళ్ళ రూమ్ లో ఈ డివైస్ పెట్టాను. ఆ రోజు నుంచి చాలా త్వరగా రికవర్ అయిపోయారు. పీస్ఫుల్ గా నిద్రపడుతుంది. పెయిన్స్ అన్ని తగ్గినాయి. చాలా బాగుంది. డివైస్ పెట్టిన కాడి నుంచి చాలా ఫాస్ట్ రికవర్ అయిపోయింది. సూపర్ అండి. ఎక్సలెంట్. డాక్టర్స్ 3 months అని చెప్పారు, కానీ 1 month కే రికవర్ అయ్యారు. చాలా బాగా రికవర్. అదే గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ ఈ అడ్వాన్స్డ్ వర్షన్ లో ఫ్రీక్వెన్సీ సెట్టింగ్ కూడా ఉందండి. అడ్వాన్స్ వర్షన్లో మీకు ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 1 నుంచి 999 ఫ్రీక్వెన్సీ వరకు మీరు మార్చుకోవచ్చు. దానికి ఒక బుక్ దొరుకుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ బుక్ ఖరీదు 6000 ఉంటుంది మీకు. ఆ ఫ్రీక్వెన్సీలో మీకు అన్ని చెవు నొప్పికి, పంటి నొప్పికి, మంత్లీ ఫీమేల్స్కి మంత్లీ సైకిల్స్కి, దాని ఏమంటారు మన మైగ్రెయిన్కి, హెడ్ఏక్కి, ఇన్సోమ్నియాకి చాలా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయండి దాంట్లో. అంటే ఈ డివైసెస్ ఇంతకుముందు సౌండ్ వినాల్సి వచ్చేది. కుయ్ టుయ్ చుస్ అట్లా సౌండ్స్ వచ్చాయి ఫ్రీక్వెన్సీస్. కానీ ఫస్ట్ టైం ఈ డివైస్ సౌండ్స్ లేకుండా ఆ వేవ్స్ అనేది కంటిన్యూస్గా పాస్ చేస్తుంది అనమాట. అది చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉన్నాయి దీని వల్ల. డివైస్ నేమ్ సార్ ఇంత ముందుదేనా అది? హ్యూమన్ Separation. ప్రెసిడెన్స్ అండి. టైప్ చేశాను కదా ఆల్రెడీ చాట్ బాక్స్లో. హ్యూమన్ సార్ అది సరౌండింగ్ ఎంత వరకు ఉంటుంది సార్? ఒక రూమా లేకపోతే 250 స్క్వేర్ ఫీట్స్. 250 స్క్వేర్ ఫీట్. 250 స్క్వేర్ ఫీట్స్. పక్క పోనీ అప్పుడు 100 స్క్వేర్ ఫీట్ లో ఒక రూమ్ ఉండి ఇంకో 150 స్క్వేర్ ఫీట్ లో రూమ్ ఉందంటే రెండింటికి వస్తుందా లేకపోతే? ఆ రెండో రూమ్ కూడా చాలా మటుకు వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఓకే అది ఒక గ్లోబ్ లాగా క్రియేట్ చేసుకుంటుంది మొత్తం. ఓకే ఓకే సార్. ఇంకోటి మనం క్యారీ ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు. మనం ఏ రూమ్ లో ఉంటే ఆ రూమ్ లో పెట్టుకోవచ్చు. 4 ఇంచ్ బై 4 ఇంచ్ ఉంటుంది. చూపించారు కదా ఇందాక మేడం. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. నేనైతే కార్లో ఉంటుంది నాకు ఎప్పుడు. కార్లో ఎక్కడికి వెళ్ళినా నాతో పాటే ఉంటుంది. అన్లిమిటెడ్ పీపుల్ ఉన్నా సరే అది వర్క్ దాని వరకు అది చేసుకుంటూ ఉంటుంది. మీరు మొత్తం ఒక రూమ్లో ఒక 300 స్క్వేర్ ఫీట్ రూమ్లో ఒక 40 మందిని వేసి మధ్యలో డివైస్ పెట్టండి. ఆ 40 మంది కూడా పనిచేస్తుంది. ఓకే సార్. సార్ ఇంకోటి దానికి ఏమైనా ప్లేస్మెంట్ ఏమైనా ఉంటుందా? కార్నర్ లో కానీ లేకపోతే మధ్యలో కానీ ఎట్లా అని ఉంటుంది? యూజువల్గా మీరు బెడ్రూమ్స్ లో పెట్టుకుంటే బెడ్ కింద పెట్టుకోండి. దట్ ఇస్ బెస్ట్ రికమెండేషన్. బెడ్స్ కింద పెట్టుకోండి. అండ్ మరీ తలకాయ పక్కన బెడ్ పక్కన మరీ నియర్ బై పెట్టుకోకండి. బెడ్ కింద పెట్టచ్చు. హాల్లో ఉంటే కనుక మన టెలివిజన్కి కొంచెం దూరంలో పెట్టుకోండి. సో దట్ ఆ వేవ్స్ ఈ వేవ్స్ కొంచెం కాంట్రడిక్ట్ కాకుండా ఉంటాయి. నియర్ బై బ్రహ్మస్థానం పెట్టుకుంటే మరీ మంచిది. మ్యాక్సిమం ఇంటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే సార్. చిన్న డివైస్ వచ్చేసి అదే V1 బేసిక్ డివైస్ వచ్చేసి 7.83 మట్టుకే ఎమిట్ చేస్తుంది. అది వచ్చేసి మనకి 12,000. ఇప్పుడు డిస్కౌంట్తో మనకి 10,000కి వస్తుంది. V2 అంటే అడ్వాన్స్డ్ ఏదైతే ఉందో 1 నుంచి 999 ఫ్రీక్వెన్సీస్ మనం మార్చుకునేది అది వచ్చేసి మనకి 30,000. దాంట్లో 10% డిస్కౌంట్ ఉంది. 27,000కి వస్తుంది. ఇదన్నీ కూడా దివాళీ వరకే. ఎందుకంటే ప్రోడక్ట్ లాంచ్ చేసింది కూడా రీసెంట్గానే కంపెనీ డిస్కౌంట్ ఇచ్చింది. సో నేను కూడా డిస్కౌంట్ ఇవ్వగలిగాను మీకు. ఇదంతా దివాళీ వరకు ఉంది మనకు ఛాన్స్. సార్ మేడం చూపించారు ఇప్పుడు అదే సార్ అడ్వాన్స్? అవునండి. బ్లాక్, బేసిక్, వైట్, అడ్వాన్స్డ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఫైన్ అండి. సో ఎవరైతే క్లాసెస్ జాయిన్ అవ్వడానికి రిక్వెస్ట్ పెట్టారో ఫేస్బుక్లో, ఐ థింక్ ఇది మీ అందరికీ కూడా ఒక డెమో లాగా అయిపోయింది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లావణ్య మేడం ఉన్నారు కదా, మీకు కాల్ చేశారు ఇవాళ ఆల్రెడీ. మేడంతో టచ్లో ఉండండి. తను మీకు మిగతా డీటెయిల్స్ ఇస్తారు. మీరు రిజిస్ట్రేషన్స్ అవి కంప్లీట్ చేసుకోండి. క్లాస్ రేపు లేదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. క్లాస్ మళ్ళీ మనకి ఎల్లుండి ఉంది. ఎల్లుండి సేమ్ టైంకి లాగిన్ అవ్వండి. సేమ్ యూజర్ ఐడి, సేమ్ పాస్వర్డ్. లాస్ట్ 2 క్లాసెస్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. మంచి మంచి ఇంట్రెస్టింగ్ రెమెడీస్, టిప్స్ ఇచ్చి పంపిస్తాను మీకు లాస్ట్ 2 days. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.
గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. ధన్యవాదాలండి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ గుడ్ నైట్ సార్.